ఇంపాక్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ శుభ సాయంత్రం. ముందుగా 28 సంవత్సరాలుగా నిర్విరామంగా సేవలు అందిస్తున్నటువంటి శ్రీ డాక్టర్ గంపా నాగేశ్వరరావు గారికి, మరియు అలాగే తను వెనకాల ఉండి మా అందరినీ ముందుకు నడిపిస్తున్నటువంటి మన గురువు అయినటువంటి శ్రీనివాస్ పెరమల్లా గారికి, 220 బ్యాచ్ కి సపోర్ట్ చేస్తున్న టీం అందరికి, రోజు జ్ఞానాన్ని ప్రసాదించడానికి మన ముందుకు వస్తున్న స్పీకర్స్ కి, జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. బ్యాచ్ లో మూడవ రోజుకి అందరికీ స్వాగతం సుస్వాగతం. రోజు ఒక అద్భుతమైన కొటేషన్ తో స్టార్ట్ చేసుకుంటాం మనం. ఈ రోజు కూడా అలాగే ఒక అద్భుతమైన కొటేషన్ తో స్టార్ట్ చేసుకుందాం. కొటేషన్ ప్లీజ్. ఎవరో ఏదో అన్నారని నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు మిత్రమా. కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. ప్రయత్నం చేసి చూడు, ఏదో ఒక రోజు విజయం నీ దరి చేరుతుంది. థ్యాంక్ యూ. ఈరోజు మనకు సెషన్ ఇవ్వడానికి వస్తున్న స్పీకర్ వారు ఎంకామ్ ఎల్ఎల్బి చేశారు. వారు ఇన్స్పిరేషనల్ స్పీకర్, లైఫ్ స్కిల్ కోచ్, సర్టిఫైడ్ ఇంపాక్ట్ ట్రైనర్, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్, అలాగే వృత్తిరీత్యా అడ్వకేట్ గా ఉన్నారు. ఎల్ఐసి చీఫ్ అడ్వైజర్ మరియు సైకాలజిస్ట్. వారు ఇప్పటి వరకు 25,000 మందికి ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ లో సెషన్ ఇచ్చారు. అలాగే 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు మైండ్ ప్రోగ్రామ్ క్లాసు నిర్వహించారు. ఎన్ఎల్పి ప్రాక్టీషనర్, రియల్ ఎస్టేట్ ట్రైనర్ మరియు ఇమేజ్ వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ గా ఉన్నారు. వారు ఎవరో కాదు, మన పుట్నం రామ్ కమల్ సార్ గారు. ప్లీజ్ వెల్కమ్ సార్. డిజిటల్ డయాస్ ఇస్ యువర్స్. థ్యాంక్ యూ సో మచ్ భువనేశ్వర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపాక్ట్ ఫౌండేషన్ గురూజీ గంపా నాగేశ్వరరావు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ బ్యాచ్ కోఆర్డినేట్ చేసినటువంటి శ్రీనివాస్ పెరమల్ల గారు, ఈ బ్యాచ్ని ముందు నుండి నడిపిస్తున్నటువంటి ఆల్ ద మెంటర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ టాపిక్ నాకు నన్ను ఇన్వైట్ చేసినందుకు, అండ్ ఈ గ్రూప్లో జాయిన్ అయ్యి నేర్చుకోవాలనే తపనతోటి వచ్చి ఈ రోజు వీడియోలు ఆన్ చేసి మరి కూర్చొని వింటున్న ప్రతి ఒక్క పార్టిసిపెంట్స్ కూడా థ్యాంక్ యూ అండి. విష్ యూ గుడ్ లక్ అండ్ శుభ సాయంత్రం. ప్రతి ఒక్కరికి కూడా హార్టీ వెల్కమ్. సాధ్యమైనంత వరకు వీడియోలో ఆన్ చేయడానికి ట్రై చేయండి. అర్జెంటు డ్రైవింగ్లో ఉంటే, ఏదైనా వర్క్లో ఉంటే తప్ప. చాలామంది వర్క్ చేసుకుంటూ కూడా వీడియోలు ఆన్ చేశారు. I feel very happy. Everyone have to open your videos, please. So, are you ready అండి? అందరూ రెడీ ఉన్నారా? Are you ready? ఒక్క ఇద్దరు ముగ్గురు మాత్రమే యాంగ్జైటీగా ఎనర్జెటిక్గా చెప్తున్నారు. మిగతా వాళ్ళందరికీ యాంగ్జైటీ లేదు, ఎనర్జీ లేదు, ఎంతూజియాజం లేదు. ఏదో వచ్చామా విందామా అనుకుంటున్నారా, లేదంటే ఎస్ వీఆర్ రెడీ అంటున్నారా? సూపర్. వెల్కమ్ ఎవ్రీవన్. ఎస్, నాతోటి ఇంటరాక్ట్ అవ్వడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? నేను వచ్చానా, పోయానా, చెప్పానా, వెళ్ళిపోయానా అన్నట్టు ఉండదు. మనది అంతా కూడా ఇంటరాక్టివ్గా ఉంటుంది సెషన్ అంతా కూడా. సో వెల్కమ్ అమర్నాథ్ గారు, వండర్ఫుల్. ఎస్, లక్ష్మి ప్రసన్న గారు అండ్ సుభాష్ గారు. వావ్, సూపర్ అండి. ఎంత మంచి ఎనర్జీ, ఎంతూజియాజం ఉంది. నేర్చుకోవాలనే తపన మీలో ఉన్నందుకు చాలా సంతోషం. ఎందుకు అడగగానే చాలామంది నేను ఏదైనా అడుగుతాను, నేను ఏదైనా మాట్లాడుతాను అంటే చాలామంది హ్యాండ్ రైజ్ చేయడం కానీ, లేదంటే ముందుకొచ్చి మాట్లాడటానికి ముందుకు రావడం కానీ చేయరు. ఎందుకంటారు అమర్నాథ్ గారు? సార్, యాక్చువల్గా వాళ్ళు ఒక ఫీల్డ్ లో వచ్చి ఉంటారు సార్. జనరల్ ఏదైనా ఎంప్లాయ్ గా కావచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్ కావచ్చు, వేరే వర్క్ లో చాలా మందికి ఇట్లా గ్రూప్ లోకి వచ్చి మాట్లాడడానికి భయం సార్. అవతల వాళ్ళు భయం. ఏమనుకుంటారో, అలాగే వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ అనేది లోగా ఉంటుంది సార్. అంటే వాళ్ళు నెగిటివ్ గా ప్రెడిక్ట్ చేసుకుంటారు. ఆ విధంగా ఉండడం వల్ల వాళ్ళు ముందుకు వచ్చి మాట్లాడలేరు. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అమర్నాథ్ గారు. వండర్ఫుల్ అండి. అడగగానే వచ్చి హ్యాండ్ రైజ్ చేసి మరి ముందుకు వచ్చిన చాలా సంతోషం. అండ్ ఎవరైతే ఇలాగ ముందుకు రావడం వల్ల వాళ్ళు ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ గ్రూప్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఇమ్మీడియట్గా పరిచయం అయిపోతారు. ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఎవరు ఎక్కడి నుంచి ఎలా జాయిన్ అయ్యాము, ఏ ప్రొఫెషన్లో ఉన్నాము, ఏం చేస్తున్నాము, ఇవన్నీ పక్కన పెడితే ఇక్కడికి వచ్చిన తర్వాత కనీసం ఇంకొకరు మనం ఐడెంటిఫై చేసే స్థితికి వచ్చేస్తాము. దట్ ఈస్ వాట్ మీరందరూ కూడా ఎప్పుడైనా ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు వెనకడుగు వేయకండి. ఈరోజు టాపిక్ని కన్వే చేయడంలో నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను. లక్ష్మీ ప్రసన్న గారు వెల్కమ్.
నిన్న సార్ ఏం హ్యాపీ జరిగింది? ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అమ్మా. నిన్న ఏం జరిగింది? నిన్న సెల్ఫ్ ఇంట్రడక్షన్ జరిగింది సార్. మొన్న ఏం జరిగింది? మొన్న ఆర్ట్ ఆఫ్ అన్లెర్నింగ్. ఆర్ట్ ఆఫ్ అన్లైనింగ్. ఎవరు చెప్పారు ఆర్ట్ ఆఫ్ అన్లైనింగ్? సా యాక్చువల్లీ నేను ఆ క్లాస్ అటెండ్ కాలేదు. సాయి ప్రియా మేడం అనుకుంటా. ఓకే, మీరు అసలు అటెండ్ అవ్వలే? అంటే వీడియో ఆన్ చేయలేదు, వేరే దగ్గర ఉండి విన్నా. ఓకే, విన్నారా? టాపిక్ విన్నారా? ఆ, ఒక్క పాయింట్ చెప్పగలుగుతారా అంటే మీకు నచ్చిన పాయింట్? మేడం బాడీ హీలింగ్ గురించి చెప్పారు. బాడీ హీలింగ్. బాడీ హీలింగ్ గురించి ఆర్ట్ ఆఫ్ అన్లెర్నింగ్ బాడీ హీలింగ్ గురించి చెప్పాడు. సూపర్ సూపర్ అమ్మా. వెల్కమ్ వెల్కమ్ టు ద సెషన్. ఎస్ సుభాష్ గారు. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి. మీరున్నారా? ఆ రోజు సెషన్లో ఉన్నారా మీరు? ఉన్నాను మేడం, ఉన్నాను సార్. ఓకే, అందులో మీకు నచ్చిన పాయింట్ ఒక్కటి చెప్తారా? చిన్న పాయింట్ అంటే నేను వదిలేయవలసినవి చెప్పారండి. ముఖ్యంగా ఏం వదిలేయాలో చెప్పారు. ఏం వదిలేయాలో చెప్పారండి. అది బాగా సూపర్. అందులో నచ్చిందండి. ఒక్క పాయింట్ చెప్పండి, ఏం వదిలేయాలో. నేను రాసుకున్నాను సార్. ఒక్క వద్దు నిమిషం. వద్దు, వద్దు, అది పక్కన పెట్టండి. మీరు రాసుకుంది పక్కన పెట్టండి. మీరు ఏం వదిలేద్దాం అనుకుంటున్నారు చెప్పండి. వదిలేయండి, అది వదిలేయండి. ఏంటండి, మీరు నేను ఏం లేజినెస్ వదిలేద్దాం? వదిలేద్దాం అనుకుంటున్నానండి. లేజినెస్ వదిలేద్దాం అనుకుంటున్నాను. లేజినెస్ వదిలిపెడదాం అనుకుంటున్నారు. సూపర్ అండి. వండర్ఫుల్ వండర్ఫుల్. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. ఎస్ రోహిత్ గారు, నన్ను అడగలే అనుకుంటున్నారా? అంత ముందు రోజు ఏం జరిగింది? మీ వాయిస్ రావట్లే. మీరు పేపర్లు ఏమి తిప్పేయకండి. నేనేమి ఇది ఎగ్జామ్ పేపర్ పెట్టట్లేను. ఎగ్జామ్లో మీకు మార్కులు వేస్తానికి నేను ఏమి అడగట్లే. జస్ట్ సరదాగా ఒకసారి రివ్యూ చేసుకుందామని అంతే. ఓకే, మీ వాయిస్ రావట్లేదు. మీరు ఒకసారి రీజాయిన్ అవటానికి ట్రై చేయండి, లేదంటే. ఓకే, ఎస్ శ్రీవాణి గారు, సరస్వతి దేవి గారు, వెల్కమ్. అంత ముందు రోజు ఏమి జరిగింది? హ్యాపీ ఈవినింగ్. జూమ్ ఎటిక్వేట్. జూమ్ ఎటిక్వేట్ అవసరం అంటారా? జూమ్ ఎటిక్వేట్ అవును సార్, అవసరమే. అవసరమే. చాలా మందికి జూమ్ గురించి తెలియదు కదా. ఇన్ఫాక్ట్ మేము ఎంత వాడుతున్నా కానీ ఇక్కడ జూమ్ గురించి చాలా చాలా తెలియదు. సో తెలుసు, ఓకే, మంచిదే కదా. సూపర్ సూపర్. సో మీకు తెలిసిన ఒక్క పాయింట్, మీకు తెలియని దాన్ని తెలుసుకున్న ఒక్క పాయింట్ చెప్పగలుగుతారా? నేను మీకు ఇంతకుముందు యాక్చువల్లీ తెలియదు. సారీ, నాకు బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవడం రాదు. జూమ్ ఎటిక్యూట్ లో బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవడం నాకు రాదు. సో ఐ ఓకే, ట్రైడ్ ఇట్, బట్ నా ఫోన్ కి బ్యాక్గ్రౌండే లేదు. సూపర్ సూపర్ సూపర్. నో డౌట్, నో డౌట్, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఫోన్ ఉందా, ఫోన్ లేదా, ఏ ఆపిల్ ఫోన్లో వచ్చేస్తుంది బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవడానికి. ఎస్ అప్పల్ రాజు గారు, వెల్కమ్ అండి. వెల్కమ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. ఈరోజు టాపిక్ ఏంటి? స్టేజ్ ఫియర్ సార్. స్టేజ్ ఫియర్. మీకుందా స్టేజ్ ఫియర్? ఉంది సార్. ఉందా? ఉంది సార్. అప్పల్ రాజు గారు, మీకు స్టేజ్ ఫియర్ ఉందా? ఉంది సార్. అప్పల్ రాజు గారు, మీకు స్టేజ్ ఫియర్ ఉందా? ఉంది సార్. ఓకే 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 ఓకే. ఎస్ అప్పల్ రాజు గారికి స్టేజ్ ఫియర్ ఉంది. ఓకే, వీడియోలు ఆన్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే అవకాశం ఇద్దాం అనుకుంటున్నాను. మీరు అందరూ ఎస్ అంటారా, నో అంటారా? శ్రీను గారు వీడియో ఆన్ చేయలేదు, బట్ హ్యాండ్ రైజ్ చేశారు. సో హ్యాండ్ రైజ్ చేసిన పావని గారికి ఇస్తాను. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అమ్మా. మీకు స్టేజ్ ఫియర్ ఉందా? స్టేజ్ ఫ్రైట్ అనేది ఉందా? లేదు సార్. లేదు. ఎక్కడైనా లేదు సార్. ఎప్పుడైనా ఎలాంటి సిచ్యువేషన్ అయినా మీరు మాట్లాడుతున్న రెడీ? ఎలాంటి సిచ్యువేషన్ అయినా మాట్లాడుతాను సార్. ఎందుకు అలా? మీకు ఎందుకు స్టేజ్ ఫియర్ లేదు? అందరికి చాలా మందికి స్టేజ్ ఫియర్ ఉందంటారు, మీకెందుకు లేదు? యాక్చువల్లీ నేను సింగింగ్ చేస్తాను సార్. అందులో చేసి చేసి మైక్ పట్టుకొని ఆ స్టేజ్ ఫియర్ అనేది వెళ్ళిపోయింది అనమాట. సూపర్ సూపర్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్ అందరూ కూడా. ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎస్ సూపర్. యు ఆర్ ఎ సింగర్. ఎస్ సార్. యు ఆర్ ఎ సింగర్ అంటే ఒక పని, ఏదైతే పని ఉందో ఆ పనిని పదే పదే చేస్తే ఆ పని మనకు అలవాటు అయిపోతుంది. దానివల్ల ఫియర్ అనేది ఉండదు అని మీ ద్వారా నేను తెలుసుకున్నాను. వావ్, కొత్త పాయింట్ తెలుసుకున్నామే. గ్రేట్. ఎస్ నెక్స్ట్ ఎవరిని తీసుకుందాం? మేడం ఉషారావు గారు. గుడ్ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అమ్మా. హ్యాపీ ఈవినింగ్, వెల్కమ్. వెల్కమ్.
మీకు స్టేజ్ ఫియర్ ఉందా? స్టేజ్ ఫియర్ అంటే నాట్ ఎగ్జాక్ట్లీ ఫియర్, బట్ మాట్లాడితే కాన్షియస్ అయిపోతాను నేను చాలా. నేను కరెక్ట్ గా మాట్లాడుతున్నానా లేదా అన్న కాన్షియస్నెస్ ఎక్కువ అయిపోతుంది నాకు. ఓకే, కరెక్ట్ గా మాట్లాడుతున్నారా లేదని ఫీల్ లో ఉంటారు మీరు. అవునండి. మీరు మాట్లాడతారు బట్ కరెక్ట్ మాట్లాడుతున్నామా లేదా అనే ఆలోచనలో పడిపోతారు. ఆహా, అంటే ఏదైనా క్వశ్చన్ అడిగితే ఐ కెన్ ఆన్సర్ ఇట్, బట్ నాకు ఆ ఫియర్ ఉంటుంది. ఐ యూనో ఈజ్ ఇట్ నేను కరెక్ట్ ఆర్ కరెక్ట్ నాట్ గానే అనే ఫీలింగ్. మాట్లాడుతున్నా. రైట్. వాళ్ళు ఏమనుకుంటారో ఏమో, నేను తప్పు రైట్. మాట్లాడితే రైట్. ఏమనుకుంటారేమో, ఇంకేమైనా రైట్. ఫీలింగ్స్ వస్తాయా ఆ టైంలో? అంటే మీన్ ఏమైనా బాడీ ఏమైనా ఇబ్బంది పెడుతుందా? ఒకలాంటి హాట్ వేవ్ వస్తుంది లోపటి నుంచి. భయమో, ఐ డోంట్ సే ఇట్స్ ఫియర్, కానీ ఓకే. ఒకలాంటి వేడి గాలి లాగా వస్తుంది అనమాట. హెడ్ చుట్టూ ఇట్లా వేడి గాలి తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఓ, సూపర్ సూపర్. అదేమన్నా మనకేమన్నా అది డిసీజ్ అని ఏమన్నా ఫీల్ అవుతున్నారా మీరు? కాదు సార్, అంటే కొంచెం మాట్లాడుతూ ఉంటే బోల్డ్నెస్ వస్తుందేమో అనిపిస్తుంది నాకు. వండర్ఫుల్ వండర్ఫుల్ అమ్మా, థ్యాంక్ అంటే యూ. టాపిక్. ఓకే ఓకే, మళ్ళీ తీసుకుంటాం. ఇంకా చాలా ఉన్నాయి, క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. ఎస్, మల్లేశం గారు వెల్కమ్ అండి. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. మన మీకు మేడం ఉందా గారు కూడా స్టేజ్ చెప్పారు. స్టేజ్ ఫియర్ ఉందా మీకు? స్టేజ్ ఫియర్ అని కాదు కానీ సార్, ముందు స్టేజ్ ఎక్కే ముందు ఎంతో చెప్పాలనుకుంటాను, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం మైండ్ అనేది వెళ్ళిపోతుంది. డైవర్షన్ అయిపోద్ది, మాటలు రావు. అవి మనం చెప్పాలనుకున్న చెప్పాల్సినంతా కూడా విషయాలు మర్చిపోతాం. అసలు ఎప్పటి నుంచి జరుగుతుంది అనేది ఎప్పుడైనా ఆలోచించారా మీరు? చాలా రోజులు ఉంది సార్. చాలా రోజుల నుంచి. చాలా రోజులు. చాలా రోజుల నుంచి. అది పోగొట్టుకోవడానికి ఇందులో జాయిన్ అయ్యాను సార్. ఓకే 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 ఓకే. యాక్చువల్గా అదే అనమాట, మనం ఆలోచించింది ఏంటంటే చాలా రోజుల నుంచి ఉంది, బట్ ఎప్పటి నుంచి అనేది, సిన్స్ ఎప్పటి నుంచి అనేది మాత్రం మనం ఐడెంటిఫై చేయలేము. చాలా మంది చేసేటటువంటి అతి పెద్ద పొరపాటు ఏంటంటే అది ఎప్పటి నుంచి అనేది మనం ఐడెంటిఫై చేయము. ఎస్, రోహిత్ గారు వెల్కమ్. మీరేం చేస్తుంటారు? అయ్యయ్యో, మీ వాయిస్ నాకు వినిపించట్లేదే. ఇప్పుడు వినిపిస్తుంది. డిగ్రీ అయిపోయింది. ఎందుకు ఈ గ్రూప్ లో జాయిన్ అయ్యారు? వాయిస్ యూట్యూబ్ లో నేను అలా మాట్లాడాలని. రోహిత్ సార్, పక్కనది అన్మ్యూట్ చేసుకోండి సార్. 2 డివైస్ లో ఉన్నట్టున్నారు, ఒకసారి చూడండి సార్. ఓ, 2 డివైజులు కూడా జాయిన్ అవుతున్నారా? అంటే రీసౌండ్ వస్తుంది సార్ అది. ఓకే, ఒకసారి చెక్ చేసుకోండి. ఎస్, నెక్స్ట్ ఫైనల్ గా ఇంకొకరిని తీసుకుందాం, దెన్ విల్ గో ఇన్ టు ద సెషన్. చిన్న బాబు వచ్చారా, గణేష్ రాజు గారు. హలో సార్. హ్యాపీ ఈవినింగ్ అండి, వెల్కమ్. హ్యాపీ ఈవినింగ్ సార్. మీరేం చేస్తుంటారు? నేను ప్రైవేట్ టీచర్ అండ్ ఎల్ఐసి ఏజెంట్ సార్. ఎల్ఐసి ఏజెంట్ అండ్ ప్రైవేట్ టీచర్. సార్, మీకు ఫియర్ ఉందా? ఉంది సార్. ఏ ఫియర్ క్లాస్ ఉంది? అదే నిన్న కూడా చెప్పాను, క్లాస్ 4 hours అయినా చెప్పగలుగుతాను కానీ స్టేజ్ మీద 4 minutes కూడా మాట్లాడలేదు. నేను అడిగిన క్వశ్చన్ అర్థం చేసుకోలేదు. మీరు టీచర్ కాబట్టి ఉంది నిన్న అదే క్వశ్చన్ అడిగారు, మిగతా వాళ్ళందరినీ క్వశ్చన్ అడిగారు, నేను అదే క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను అనుకుంటున్నాను మీరు. కానీ నేను అడిగిన క్వశ్చన్ లో మీకు ఫియర్ ఉందా, స్టేజ్ ఫియర్ ఉందా అని అడగల, మీకు ఫియర్ ఉందా అని అడిగా. ఫియర్ లేదు సార్, స్టేజ్ ఫియర్ ఉంది. ఫియర్ లేదా? లేదు సార్, స్టేజ్ ఎక్కితే ఫియర్. ఏ అన్నా ఫియర్ లేదు మీకు? పాములు అంటే భయము, బల్లులు అంటే భయము, బొద్దింకలు అంటే భయము, ఏం లేదు సార్. మీ ఆవిడంటే భయము, అది కామన్ గా సార్. అరే థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సంధ్య మేడం. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి. మీకు ఏమంటే భయం? సార్, మీరు చెప్పారు కదా, బల్లి అంటే భయం, నాకు బొద్దింకలు అంటే భయం, స్టేజ్ అంటే కూడా భయం నాకు. స్టేజ్ అంటే కూడా భయం, బొద్దింక అంటే ఎందుకు భయం? అది అలా వెళ్తుంటే చూస్తేనే భయం అయిపోతుంది.
ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ స్ట్రైట్ గా మీకు ఎవరిని అడిగిన క్వశ్చన్ మీకు అడుగుదాం అనుకుంటున్నాను. అడగమంటారా వద్దంటారా? అడగండి సార్. సూపర్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మీరు అద్భుతంగా నేర్చుకుంటారు, అద్భుతమైన ట్రైనర్ అవుతారు, నో డౌట్. ఫస్ట్ ఇప్పుడు థ్యాంక్ యూ. ఫియర్, బొద్దింక అంటే భయం అన్నారు, బల్లి అంటే భయం అన్నారు. ఓకే, బల్లి అంటే భయము, స్టేజ్ ఫియర్ అంటే భయము. ఇది అది ఒకటేనా? ఇది అది ఒకటేనా భయం? నో. అదంటే ఏంటి, ఇదంటే ఏంటి? బల్లి అంటే ఇట్స్ లైక్ ఇన్సెక్ట్ అన్నమాట. ఓకే, ఈ స్టేజ్ ఫియర్ అని అంటే ఆల్ పబ్లిక్ లో స్పీకింగ్. ఇది అది ఒకటేనా? కాదు. అది ఏంది అంటే డిఫరెన్స్ ఏమనుకుంటున్నారు, ఎందుకు కాదనుకుంటున్నారు? బల్లి అయితే ఇది అదొక ఇన్సెక్ట్ కదా సార్. ఇప్పుడు బల్లి బల్లి కరుస్తుందా? కరవదు. మరి ఎందుకు భయం? అలా వెళ్తుంటే చూస్తుంటేనే ఇట్స్ మూవింగ్ లాగా భయం వేస్తుంది. అది మూవింగ్ లాగానో, లేదంటే ఇంకెవరో చెప్పుంటారు, అరే బల్లి అంటే నాకు నా మీద పడిందనో, నా ఇంకేదో చెప్పి ఉంటారు, దాన్ని కూడా మీరు క్యారీ చేస్తుంటాం. అవును, స్టేజ్ మైండ్ లో ఎక్కి క్యారీ మాట్లాడారు, చేసి ఆ భయం పెట్టేసుకున్నా. స్టేజ్ ఎక్కి ఎప్పుడన్నా మాట్లాడారా అసలు? స్టేజ్ ఎక్కి చాలా ప్రిపేర్ అయ్యి మాట్లాడదాం అనుకుంటే అక్కడ వెళ్ళి ఇక్కడ 10 లైన్స్ ప్రిపేర్ అయితే అక్కడికి వెళ్ళి 2 లైన్సే మాట్లాడుతున్నా. 2 లైన్స్ అయినా మాట్లాడారా లేదా? మాట్లాడాను సార్. సూపర్ సూపర్. ఎందుకు 10 లైన్స్ మాట్లాడలేకపోయానని ఎప్పుడైనా క్వశ్చన్ వేసుకున్నారా? వేసుకున్నాను. అద్దం ముందు కూడా, మిర్రర్ ముందు కూడా ప్రిపేర్ అయ్యాను. అట్ ద సేమ్ టైం స్టేజ్ పైన ఎక్కి అందరిని పబ్లిక్ ని చూసేసరికి ఐ టు ఫియర్ అంతే. ఆ టైంలో ఏమైనా సిమ్టమ్స్ ఏమైనా చెప్పగలుగుతారా? ఏం సిమ్టమ్స్ జరిగినాయి? మర్చిపోవటం ఒకటి, నథింగ్ సార్. ఇక సిమ్టమ్స్ ఏం లేవు. ఏం లేవు సార్. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, అందరికీ కూడా మరొకసారి హ్యాపీ వెల్కమ్. మీకు అందరికీ చప్పట్లు కొట్టడం వచ్చా? చప్పట్లు కొట్టడం వచ్చా? అబ్బా, కొట్టడం వచ్చా అని చెప్పాను, కొట్టమని చెప్పానా? ఎస్, ఒక్కసారి మీకోసం మీరు చప్పట్లు కొట్టుకోండి. మీరు అందరూ కూడా ఇంత అద్భుతంగా యాక్టివ్ పార్టిసిపేట్ చేసినందుకు కూడా అందరికీ హ్యాపీ వెల్కమ్ వన్స్ అగైన్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళేటప్పుడు మీకు అందరికీ ఎందుకు క్వశ్చన్లు అడిగాను అంటే, అసలు మీరు ఏమనుకుంటున్నారు అనేది తెలుసుకోవాలనేది ఉద్దేశంతో అడగటం జరిగింది. మీరే చెప్పారు, కొంతమంది స్టేజ్ ఎక్కి మాట్లాడినప్పుడు ఆ వాయిస్లో ఇబ్బంది పడతామని, లేదంటే బాడీలో కొంచెం షివరింగ్ రావడం అని, హీట్ రావడం కానీ, లేదంటే మనము మాటలు తడబడతాయని కానీ, లేదంటే కొంతమంది ఏమన్నారు అసలు మనసు మినిమం చెప్పాల్సిన విషయాన్ని మర్చిపోతామని, ఇలాంటివన్నీ కూడా మీరే చెప్పారు. అండ్ మీ అందరికీ మరొక స్ట్రైట్ క్వశ్చన్ ఎవరు ఆన్సర్ చేస్తాను రెడీగా ఉన్నారు. స్టేజ్ ఫియర్కి మామూలు భయానికి తేడా ఉందా? రెండు ఒకటేనా? ఎస్, శ్రీవాణి గారు. రెండు ఒకటి కాదు సార్. అదేంటి ఏంటి, ఇదంటే ఏంటి? రెండు ఒకటి కాదు. స్టేజ్ ఫియర్ అంటే మనం పర్టికులర్ గా స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు మాత్రమే భయం వేస్తుంది. కానీ ఫియర్ అంటే ప్రతి విషయంలోనూ ఇది అంటే భయం అనేది అనిపిస్తుంది. సూపర్, డిఫరెన్స్ ఉంటుంది కదండి సార్. వండర్ఫుల్. మీ పర్సెప్షన్ లో అది 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 అనుకుంటున్నారు. వావ్, వండర్ఫుల్, గ్రేట్. దెన్ నెక్స్ట్ సుభాష్ గారు, మీరేమనుకుంటున్నారు? సార్ భయం అనేది చాలా రకాలు ఉన్నాయి సార్ నాకు తెలిసి. ఓకే, మీరు ఇది అది ఒకటేనా? నేను అడుగుతున్న స్ట్రైట్ కాదండి, క్వశ్చన్. కాదు సార్. ఏంటి దానికి దీనికి ఏం డిఫరెన్స్ అనుకుంటున్నారు మీరు? డిఫరెన్స్ మీన్స్ అక్కడ స్టేజ్ మీదకి వెళ్ళి నిలబడి మాట్లాడుతూ ఉంటాం చూసారా, అప్పుడు మనం ఏమైనా తప్పు మాట్లాడతామని భయపడుతూ కొంత మాట్లాడలేకపోవడం అనేది ఒకటి, అదొక రకమైన భయం. రెండోది బయట ఉండే ప్రతిదీ భయమే అండి. ఎందుకంటే బండి నడిపేటప్పుడు ఎదటోడు వచ్చి గుద్దేతడేమో అని భయం ఫస్ట్. మనం ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, మనము ఈరోజు టాపిక్ స్టేజ్ ఫ్రైట్ ఆర్ స్టేజ్ ఫియర్. అసలు భయాలు అనేవి రెండు రకాలు అనుకుంటాం. ఇది ఫియర్. ఇప్పుడు సుభాష్ గారు చెప్తూ, నేను బండి మీద వెళ్తున్నప్పుడు బండి మీద ఎదురు నుంచి వచ్చి యాక్సిడెంట్ చేస్తాడేమో, ఓడన తగిలిస్తారేమో అని అదొక భయం. అది రియలిస్టిక్. 100% మన పొరపాటు కానీ అవతల వాళ్ళ పొరపాటు జరిగినప్పుడు 100% అది యాక్సిడెంట్ అవడానికి అవకాశం ఉంది. దానివల్ల భయం పడటం అనేది జరుగుతుంటుంది. అండ్ ఒక స్నేక్ను చూసి భయపడుతుంటారు కొంతమంది. ఎందుకు? స్నేక్ బైట్ చేస్తే అది విషం అవుతుంది, దానివల్ల దట్ ఈస్ రియలిస్టిక్.
ఫియర్ అంటే ఇలాంటి ఫియర్స్ ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా రియలిస్టిక్ మై డియర్ ఫ్రెండ్స్. దట్ ఈస్ రియల్, దట్ ఈస్ 100% రియల్. బట్ స్టేజ్ ఫియర్ అనేది నాట్ ఫియర్, ఇట్ ఈస్ ఫోబియా. ఇట్ ఈస్ అన్రియలిస్టిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, అన్రియలిస్టిక్. ఇది మన ఇది ఊహ మాత్రమే, ఊహాజనితం. మనం అనుకుంటున్నాము, లేదంటే ఇంతకుముందు ఎవరో చెప్పారు. ఇది సోషల్ ఫోబియా అని కూడా అనొచ్చు. ఇట్ ఈస్ ఫోబియా అనేది ఇది సోషల్ ఫోబియా అనొచ్చు, లేదంటే సోషల్ యాంగ్జైటీ అనొచ్చు. ఇది అన్రియలిస్టిక్ యాంగ్జైటీ, అన్రియలిస్టిక్. ఇట్ ఈస్ ఓన్లీ యాంగ్జైటీ. ఇట్ ఈస్ నాట్ ఇది ఒక డిసీజ్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది ఒక డిసీజ్ కాదు. ఇది కొంతమంది ఏమనుకుంటారంటే, నేను పోగానే మెంటల్గా, ఇప్పుడు మేడం మాట్లాడుతూ షివరింగ్ వచ్చేస్తుంది, హెడ్ నుంచి అంతా హీట్ వస్తుందని చెప్పేసి ఉషారావు గారు అన్నారు. అది జనరల్గా తనని అడిగినప్పుడు అది ప్రాబ్లం అనేది, అది రోగం అనేది కాదు, ఒక డిసీజ్ లాంటిది కాదు, లేదంటే ఒక సైకలాజికల్ ప్రాబ్లం అనేది కాదు. ఇట్ ఈజ్ ఓన్లీ ఒక ఊహ మాత్రమే, ఒక అన్రియలిస్టిక్గా మనం ఊహించుకుంటున్నాం. లేదంటే కొంతమంది ఏం చేస్తుంటారంటే, కొంతమంది ఎప్పుడో మాట్లాడుతూ, నేను స్టేజ్ ఎక్కి పెద్ద పెద్ద స్పీకర్లు కూడా అప్పుడప్పుడు చెప్తుంటారు, నేను ఫస్ట్లో స్టేజ్ ఎక్కి మాట్లాడేటప్పుడు ఇబ్బంది పడ్డాను, లేదంటే టెన్షన్ పడ్డాను, నేను స్టక్ అయిపోయాను, నాకు అప్పుడు షవరింగ్ వచ్చింది, లేదంటే చెమటలు పట్టాయి. ఇవన్నీ చెప్పినప్పుడు వాళ్ళకే అంత ఇబ్బంది అయినప్పుడు నేను ఎక్కుదామంటే నాకు కాకపోవటం ఉంటుందా అని వేరే వాళ్ళ ప్రాబ్లం కూడా మనమే ఊహించుకుంటాం. అది అవుతుందా లేదా అని అది ఆలోచించాం, మనం ఊహించుకోవడం అనేది చేస్తుంటాం. అంటే అవతల వాళ్ళని ప్రాబ్లం కూడా మన ప్రాబ్లంగా మనం ఆలోచించుకోవటం వల్ల కూడా ఈ ఫోబియాని కంటిన్యూటీ చేయడం అనేది అవకాశం ఉంటుంది. ఇట్ ఈజ్ ఓన్లీ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ. దట్ ఈజ్ నథింగ్ బట్ సోషల్ యాంగ్జైటీ. పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటే మీరు చెప్పే మీ ప్రజెంటేషన్ మీద టెన్షన్, మీ ప్రజెంటేషన్ కరెక్ట్గా చేస్తామా లేదా అనేది టెన్షన్, యాంగ్జైటీ. దానివల్ల వచ్చే ఊహాజనితంగా మనం ఫీల్ అయినటువంటి ఒక ఫీలింగ్ మాత్రమే. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది రియలిస్టిక్. ఫియర్ అనేది రియలిస్టిక్, అది జరగడం వల్ల ఏదో ఒకటి ఇబ్బంది పడతామో కాబట్టి అది ఫియర్ పడడం అనేది ఓకే. బట్ ఇది ఫోబియా మాత్రమే, ఇది ఒక ఊహ మాత్రమే, ఇది ఫీల్ అవుతాం అన్నటువంటి మాత్రమే జరుగుతుంది, కానీ ఇది రియల్ కాదు. దాని నుంచి బయటపడడం అనేది కష్టం. ఎందుకంటే ఒక స్నేక్ బైట్ చేస్తుందని తెలిసి కూడా మనం పట్టుకున్నాం అనుకోండి, అది పట్టుకున్నాం, కరిచినప్పుడు ఏమైంది, 100% జరుగుతుంది. సో యాక్సిడెంట్ జరుగుతుంది అని చెప్పేసి మనం పోతున్నాం, యాక్సిడెంట్ జరగదని పోతున్నా కూడా ఎవరైనా వచ్చేసి కొట్టారు అనుకోండి, జరగచ్చు. దట్ ఈస్ రియలిస్టిక్. బట్ ఇది అనేది రియలిస్టిక్ కాదు, ఇది ఓన్లీ ఊహ. ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. అయితే మీ అందరికీ కూడా ఇందాక మాట్లాడుతున్నప్పుడు మీ అందరూ కూడా చెప్తున్నప్పుడు చాలా మంది చెప్పినటువంటి విషయం ఏంటి, ఇప్పుడు స్టేజ్ ఫియర్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది అని అడిగినప్పుడు చాలా మంది చాలా రకాలుగా చెప్పారు. ఏం చెప్పారు, యాంగ్జైటీ, లేదంటే టెన్షన్ పడటము. ఇంకా కొంతమందికి అయితే వాళ్ళ యొక్క హార్ట్ బీటింగ్ పెరుగుతుంది, ర్యాపిడ్గా హార్ట్ బీటింగ్ పెరిగి వాళ్ళ బ్రీతింగ్ తీసుకోవడం కూడా ర్యాపిడ్, అంటే ఎక్కువ బ్రీతింగ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందంట. ఇది ఒక రీసెర్చ్లో తెలిసినటువంటి విషయం. అండ్ కొంతమంది హ్యాండ్స్ తడబడటం కానీ, అంటే షేక్ అవ్వటం కానీ, లేదంటే మోకాళ్ళు అండ్ కాళ్ళు షేక్ అవ్వటం కానీ, వాయిస్ షేక్ అవ్వటం కానీ కూడా జరుగుతుందంట. అండ్ దాని తర్వాత తడారిపోవటం, మౌత్ తడారిపోవటం, అండ్ మన మాట తడబడటం కూడా జరుగుతుంది. అండ్ మొత్తం టోటల్గా బాడీ అంతా స్వెట్టింగ్ అనేది వస్తుంది. ఇంకా కొంతమందికి ఇంకా కొంచెం ముందుకెళ్ళి వాళ్ళు అప్పటిదాకా హ్యాపీగా ఉన్నటువంటి, అంటే స్టేజ్ కింద ఉన్నప్పుడు హ్యాపీగా మాట్లాడిన వాళ్ళందరూ కూడా స్టేజ్ ఎక్కగానే వాళ్ళకు ఒక వామిటింగ్ సెన్సేషన్, అంటే లోపల ఏదో గడబిడలు జరిగిపోయినట్టుగా అనిపిస్తుంటుంది. ఇంకా కొంతమందికి అప్పటిదాకా వాళ్ళు ఐస్కి స్టెప్స్, అది స్పెక్టికల్స్ పెట్టి కూడా పెట్టరు, కానీ ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత మాట్లాడదాం అనుకున్నప్పుడు కొంతమందికి ఇమ్మీడియట్గా గ్లేర్ వచ్చేస్తాయి, ఐస్ గ్లేర్ అయిపోతాయి. అంటే కనపడడం, చూపు కనపడటం కూడా ఆగిపోతుంది అనమాట. అప్పటిదాకా కనపడదు. అప్పటిదాకా మంచిగా ఉన్నటువంటి వాడు, మంచిగా చూస్తున్నటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళినాక ఆ గ్లేర్ అవ్వటం కూడా, అంటే కళ్ళు గ్లేర్ అవ్వటం కూడా జరుగుతుంది, చూపు కనిపించకపోవడం కూడా జరుగుతుంది. ఇవన్నీ స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు జరుగుతాయి. స్టేజ్ కిందికి వచ్చినాక, అసలు స్టేజ్ దిగినాక ఒక 5-10 నిమిషాల తర్వాత అవన్నీ ఉంటాయా అయితే ఎస్ పెట్టండి, నో ఉండవు అంటే ఎన్ పెట్టండి. ఎంతమంది ఎంత త్వరగా పెడతారో చూస్తాను చాట్లో. చాట్ ఓన్లీ ఇప్పుడు. ఎస్, సూపర్. నో ఎగ్జాక్ట్లీ మై డియర్ ఫ్రెండ్స్. నాకు పర్సనల్గా పెట్టకండి, అందరికి చాట్లో డైరెక్ట్ పెట్టేయండి. గ్రేట్ అండి. అయితే మీకు టాపిక్ అంతా వచ్చేసింది, ఇక స్టేజ్ ఎక్కి ఫియర్ అనేది మీకు లేదు అసలు, నో డౌట్. వండర్ఫుల్. ఒక్కరు ఎస్ పెట్టారు, గణేష్ గారు మీరు ఎస్ పెట్టారా?
అవునా? లేదండి, ఇది తర్వాత మనం స్టేజ్ దిగిన తర్వాత ఇవి సిమ్టమ్స్ ఎవ్వరికీ ఉండదు. ఆ స్టేజ్ మీదకి పైకి వెళ్ళినప్పుడు మాత్రమే ఇది ఆ సిమ్టమ్స్ అనేది కనిపిస్తాయి. దిస్ ఈజ్ అన్రియలిస్టిక్. రియల్ అంటే ఒక పాముని అది ఎప్పుడు కనిపించినా కూడా భయపడతాం. పాము అంటే భయం అన్న వల్ల ఎప్పుడు కనిపించినా భయపడతాం. ఓ బల్లి అంటే భయం అన్న వాళ్ళు ఎప్పుడు కనిపించినా భయపడుతుంటాం. దట్ ఈస్ రియలిస్టిక్. అది ఏం జరుగుతుంది అనేది ఆలోచిస్తే అప్పుడు అది వేరవుతుంది. బట్ దాన్ని కూడా రియలిస్టిక్ నుంచి మనము అది కూడా ఒక అన్రియలిస్టిక్ తీసుకురావచ్చు, కానీ దట్ విల్ టేక్ టైం. బట్ ఇది అనేది ఫోబియా, ఇది ఫాస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇది జరిగినప్పుడు ఏమేం జరుగుతుంది అనేది మీకు చెప్పాను. దాని నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వాలి అనే దానికి ముందు ఎందుకు జరుగుతుంది అనేది కూడా మనకు తెలియాలి కదా. ఎందుకంటే ఒక స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు జరుగుతాయి ఈ ప్రాబ్లమ్స్ జరుగుతుంది అని చెప్పేసి మనం అనుకుంటున్నాం, బాగుంది. మరి ఎందుకు జరుగుతాయి? జరగటానికి ఆస్కారం ఏముంది అంటే, ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా భయం కలిగినప్పుడు ఆ భయం ఎక్కడ కలుగుతుంది? ఎవరైనా ఒక్కరు ఆన్సర్ చేస్తారా? ఆ భయము మనకి ఎక్కడ తగులుతుంది? ఎక్కడి నుంచి భయం స్టార్ట్ అవుతుంది? అసలు ఒక ఫోబియా కావచ్చు, ఒక భయం కావచ్చు, ఏదైనా కూడా. కొత్త వాళ్ళు ఎవరైనా చెప్తానికి రెడీగా ఉన్నారా? ఎవరైనా చెప్పగలుగుతారా? ఎనీబడి? యా, సూపర్. ఇప్పటిదాకా గ్రేట్ అండి. ఎస్, రమేష్ గారు వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు, తేజావత్ రమేష్ గారు. ఎక్కడ మనకు అది ఎక్కడ తగులుతుంది, ఎక్కడ వస్తుంది అది? సార్ హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ సార్, వెల్కమ్. సార్ నేను దానికి బ్రాండ్ అంబాసిడర్ అనుకోవచ్చు మీరు. ఫస్ట్ ఓకే. అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో నాకు అవి ఎదురైన, నేను అన్ని ఫేస్ చేసి ఉన్నా. బాగా చెమటలు పడ్డాయి నాకు. స్టేజ్ ఎక్కితే చాలు ఆటోమేటిక్ గా చెమటలు పట్టేసి వాయిస్ అనేది చాలా లో ఉండేది, వినపడకపోయేది. గట్టిగా మాట్లాడని అనేవాళ్ళను. సూపర్. సో నా వరకు నేను గట్టిగా మాట్లాడుతుంటా, కాకపోతే వాళ్ళకి వినపడదు. ఓకే. అట్లా జరుగుతాయి. చేతులు మొత్తం చెమటలు వచ్చేసి చెమటలు కారిపోతూ ఉండేటి నాకు. అది తిరిగి స్టేజ్ దిగిన తర్వాత కామన్ ఉండేది మామూలుగానే. ఓకే. ఓకే. సో నేను అవి ఫేస్ చేసినా కాబట్టి అవి చెప్తున్నాను సార్. ఓకే, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. ఓకే, నేను ఇంకో క్వశ్చన్ ఏం అడిగానంటే, అవి జరిగినప్పుడు ఆ సిమ్టమ్స్ అనేది జరుగుతాయి. ఓకే, అది ఎక్కినప్పుడు మన సిమ్టమ్స్ జరుగుతున్నాయి, వీటి గురించి డిస్కస్ చేసాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడిగానంటే, అవి జరగటం అనేది ఏదైతే జరుగుతుంది అనుకుంటున్నామో అది ఎందుకు జరుగుతుంది అనేది ఎప్పుడైనా ఎవరైనా తెలుసా ఎవరికైనా? ఎస్, ఉషారాం గారు. అది మన బ్రెయిన్ లో మనం ప్రాసెస్ చేసుకునే థాట్స్ ఉంటాయి కదా, దాంతోనే స్టార్ట్ అవుతుంది అది. సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడ జరుగుతుంది అసలు ఫియర్, ఆ ఫోబియా అనేది ఎవరికైనా? ఈ స్ట్రెస్ జరుగుతుంది, స్ట్రెస్ వస్తుంది, తర్వాత యాంగ్జైటీ కానీ, లేదంటే ఒక టెన్షన్ పడటం కానీ, ఇవన్నీ కూడా జనరల్గా బాడీకి రాకముందు, బాడీకి వచ్చే కంటే ముందు ఇవన్నీ కూడా మీ బ్రెయిన్లో, ఇందాక ఫస్ట్ మనకి ఇక్కడ దయాకర్ గారు కూడా పెట్టారు. ఎస్, బ్రెయిన్లో స్టార్ట్ అవుతుంది. మనకి యాంగ్జైటీ, టెన్షను, ఈ ఫియర్ అవ్వటము, ఫోబియా రావటము, ఇవన్నీ కూడా ఎక్కడ జరుగుతుందంటే, ఇది ఎందుకు అనంటే మనము అవుట్ ఆఫ్ ది బాక్స్ పోవటానికి, ఎప్పుడైనా కూడా ఎవరైనా కంఫర్ట్ జోన్లో ఉండటానికి హ్యాపీ, ఎవ్రీవన్ కంఫర్ట్ జోన్లో, అంటే స్టేజ్ కింద ఉండి కూర్చొని హ్యాపీగా అవతల వాళ్ళు చెప్తుంటే మనం ఎవాల్యుయేట్ చేయగలుగుతాం. అంటే ఆయన ఇట్లా చెప్పాడు, ఇట్లా కాదు, ఇట్లా చెప్తే బాగుండు, అట్లా చెప్తే బాగుండు అని మాట్లాడగలుగుతాం. కానీ ఇప్పుడు స్టేజ్ మీదకి వెళ్ళి మనమే స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడాలన్నప్పుడు ఏంటంటే, అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళిపోయి మాట్లాడినప్పుడు మనము మన టెన్షన్ పడటం అనేది జరుగుతుంది, యాంగ్జైటీ ఫీల్ అవటం అనేది జరుగుతుంది. దట్ ఈస్ ఆ జరిగినప్పుడు అది మన బ్రెయిన్లో స్టార్ట్ అవుతుంది. ఆ బ్రెయిన్లో స్టార్ట్ అయిపోయి ఏసిటిహెచ్ అనే కెమికల్ ఒకటి మనకు రిలీజ్ అవుతుంది. అది రిలీజ్ అయినప్పుడు, అది రిలీజ్ అయ్యి ఎక్కడ ఎఫెక్ట్ కొడుతుందంటే, అది కిడ్నీ మీద ఉన్న గ్లాండ్స్, అడ్రినలిన్ గ్లాండ్స్ మీదకి టచ్ చేస్తుంది. అడ్రినలిన్ గ్లాండ్స్ మీద టచ్ కాగానే అక్కడ అడ్రినలిన్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది. అది రిలీజ్ అయ్యి, యాక్చువల్గా అడ్రినలిన్ అనేది మనకు ఒక టెన్షన్ని క్రియేట్ చేసేటటువంటి దాన్ని ఓవర్కమ్ చేస్తానికి వచ్చినటువంటి ఒక కెమికల్. అది చిన్న అది దాన్ని మనకు అంటే ఇప్పుడు అది కెమికల్ మనకు ఉపయోగపడుతుందని మనం ఆలోచించకుండా మనం టెన్షన్ పడటం అనేది ఎక్కువ జరిగినప్పుడు ఏం చేస్తుందంటే ఇంకెక్కువ రిలీజ్ అవుతుంది. ఎక్కువ రిలీజ్ అయ్యి ఇది కార్టిజాల్గా మారిపోతుంది. కార్టిజాల్గా మారిపోయి ఎక్కడికి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా అంటే లివర్ మీదకి వెళ్ళిపోతుంది. లివర్తో పాటుగా పైకి వెళ్ళిపోయి అది ఇంకా అక్కడ కంట్రోల్ కాకుండా పైకి వెళ్ళిపోయి మన లంగ్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. దానివల్ల మనము టెన్షన్ పడటము, యాంగ్జైటీ పడటము, శ్వాస ఎక్కువగా తీసుకోవటము, బ్రీతింగ్ అండ్ గొంతులో నుంచి నోరు పిడుసుక పడిపోవటము, వాయిస్ ట్రింగ్లింగ్ అవ్వటము, ఇవన్నీ జరుగుతుంది. ఆ టైంలోనే
ఈ రెండు కలిపి ఎప్పుడైతే బ్రీతింగ్ ప్రాబ్లం స్టార్ట్ అయిందో అప్పుడు అది హార్ట్ మీదకి వెళ్ళిపోతుంది. దానివల్ల హార్ట్ బీట్ పెరిగిపోతుంది. అంటే ఒకటి దాని తర్వాత ఒకటి దాని తర్వాత పోవడం వల్ల హార్ట్ బీట్ ఎప్పుడైతే పెరిగిపోతుందో మనందరికీ తెలిసిందే, మీ అందరికీ తెలిసిందే, మన బ్లడ్ ప్రెషర్ అనేది పెరిగిపోతుంది. ఎప్పుడైతే బ్లడ్ ప్రెషర్ పడిపోతుందో అప్పుడు చెమటలు వచ్చేస్తుంటాయండి, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఎందుకు వస్తాయి అని అంటే ఇదే స్టేజ్ మీద నుంచి కిందికి వచ్చిన తర్వాత ఇవేమన్నా జరుగుతాయంటే జరగవు. ఎందుకనంటే అది అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రమే జరుగుతుంది, ఇది కిందికి వచ్చిన తర్వాత జరగదు. అది ఒక యాంగ్జైటీ, ఒక ఫోబియా. ఆ ఫోబియాని మనము ఓవర్కమ్ చేసుకోవచ్చు. ఒక ఫియర్ని ఓవర్కమ్ చేయటం అనేది కష్టం అవ్వచ్చు, కానీ ఫోబియా అనేది ఓవర్కమ్ చేయొచ్చు. ఎందుకు జరుగుతుంది నాకు ఇలా అని ఆలోచించగలిగితే యాక్చువల్గా అడ్రినలిన్ అనేది మనకు పాజిటివ్గా ఇస్తుంది. అంటే మనకు ఆ కంట్రోల్ చేసుకోవడానికి ఆ కెమికల్ రిలీజ్ అవుతుంది. బట్ మనం అది ఆలోచించకుండా దాన్ని ఏం చేస్తామంటే కొంచెం ఇంకెక్కువ టెన్షన్ పడతాం. దానివల్ల అది కార్టిజాల్గా మారిపోతుంది. ఎప్పుడైతే కార్టిజాల్ మారిపోతుందో అది నెగిటివ్ కెమికల్. యాక్చువల్గా మీరు ఏదైనా ఒక సినిమా హీరో తీసుకున్నప్పుడు సినిమా హీరో ఎంట్రీ అవుతున్నప్పుడు ఆయన యొక్క కటౌట్ అద్భుతంగా కనిపిస్తుందా, లేదంటే ఏదో టెన్షన్ పడుతూ, యాంగ్జైటీ పడుతూ, ఏదో ఫీల్ అవుతూ, ఏదో ఇబ్బంది పడుతూ, లేదంటే డిఫెన్స్లో ఉంటూ కనిపిస్తుందా కదా? సో అట్లాగే మనం కూడా స్టేజ్ మీదకి వచ్చినప్పుడు మనం కొంచెం ఫీల్ అవ్వాలి, నాకేమి టెన్షన్ లేదు, ఐఎమ్ ఎగ్జైటింగ్గా ఉన్నాను, ఎంతూజియాస్టిక్గా ఉన్నాను, ఐఎమ్ పర్ఫెక్ట్, ఐఎమ్ కాన్ఫిడెంట్గా ఉన్నాను. జస్ట్ ఆ ఫీల్ అవుతేనే ఆ కార్టిజాల్ లెవెల్స్ అనేది టప్పని ఎంత ఫాస్ట్గా అంటే అంత ఫాస్ట్గా డౌన్ అయిపోయి అండ్ ద టెస్టోస్టిరాన్ కెమికల్ అనేది మెల్లగా ఇంక్రీజ్ అవడం మొదలు పెడతంట. జస్ట్ యాక్ట్ చేస్తేనే కెమికల్ రిలీజ్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, ఆ టెన్షన్, యాంగ్జైటీ అనేది కొంచెం తగ్గుతూ అండ్ మనము స్టేబుల్గా ఉండటం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. దాని గురించి మనం ఆలోచించము. ఎందుకంటే అది మనకు తెలియకపోవటం. అది తెలియకపోవటం వల్ల ఆ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవ్వటం అనేది జరుగుతుంది. ఇవన్నీ ఎందుకు స్టార్ట్ అవుతాయి అని అంటే మీరు అక్కడికి వెళ్ళి స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత ఎందుకు మాట్లాడాలో తెలియకపోవటం. వీటికంటే ముందు మీకు పోయే ముందు అసలు ఎప్పుడైనా ఎవరైనా ఈ టెన్షన్, ఇప్పుడు రమేష్ గారిని అడుగుతాను. రమేష్ గారు మీరు రెడీ ఉన్నారా? ఎస్, ఇస్లావత్ రమేష్ గారు, మీకు ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎప్పుడన్నా మీరు ఆలోచించారా? మీకు ఈ ప్రాబ్లం అనేది ఎప్పుడు వచ్చింది అనేది మీరు ఎప్పుడైనా ఆలోచించారా? సార్ మీరు అన్నట్టుగా స్టేజ్ కింద ఉన్నప్పుడు బాగానే ఉంటుంది. ఓకే, స్టేజ్ ఎక్కిన తర్వాత ఎక్కాల్సి వస్తుంది అన్నప్పుడు మొదలవుతుంది మెల్లగా. ఓకే, అది ఓకే. మీరు స్టేజ్ ఈ ప్రాబ్లం అనేది మీరు ఎప్పటి నుంచి ఫేస్ చేస్తున్నారని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ సార్ మొదలైంది. 3-4 ఇయర్స్ బ్యాక్ లో ఎప్పుడు, ఎక్కడ? ఎస్, ఓకే, కూల్. రమేష్ గారు కూల్. ఎస్ సార్. రవీందర్ రెడ్డి గారు, సారీ కవీందర్ రెడ్డి గారు, అన్మ్యూట్ చేసుకోండి. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్, వెల్కమ్. మంచి స్మైలింగ్ సార్. సార్ అది మన మైండ్ మెచ్యూరిటీ అయినప్పుడు, అంటే మనకి వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, అది తెలియనప్పుడు మనం ఏమైనా మాట్లాడాలి. మనకు మైండ్కు అదే వాళ్ళ గురించి ఆలోచన చేసినప్పుడే మనం ఏం మాట్లాడలేము అనేది. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అది ఎప్పుడు జరుగుతుంది అంటే నేను ఏమంటానంటే మనకి ఈ ప్రాబ్లమ్స్, ఈ సిమ్టమ్స్ అన్ని వస్తూ, అన్ని తెలుసు, అన్ని జరుగుతున్నాయి. దీన్ని మనము కంట్రోల్ చేసుకోవాలనే ఆలోచన మనం చెయ్యము, ఫస్ట్ ఒకటి. సెకండ్ వచ్చేటప్పటికి ఏంటంటే దిస్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్, ఇది మెటా మోడలిటీ అంటారు. అంటే మనము ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం క్రియేట్ అయినప్పుడు ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుంది నాకు అనేది ఆలోచించగలిగితే ఆ ప్రాబ్లం నుంచి బయటకు రాగలుగుతాం. అర్థమవుతుందా? అంటే మనకి ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్లో మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం పక్కన పెడితే, ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఏదో ఫేస్ చేసేటటువంటి ప్రాబ్లం ఏదైతే ఫేస్ చేస్తున్నామో ఆ ప్రాబ్లం అనేది మనం ఎప్పటి నుంచి చేస్తున్నాము, ఎప్పటి నుంచి జరుగుతుంది అనేది ఆలోచించాం. ఇప్పుడు స్టేజ్ ఎక్కి మాట్లాడాలంటే టెన్షను, భయము, యాంగ్జైటీ, మర్చిపోతాము, ఈ ఫియరు, ఈ చెమటలు పట్టడం, ఇవన్నీ జరుగుతుందని మీరు ఎట్లాగైతే అనుకుంటున్నారో అది మెటా మోడలిటీ అంటారు. ఇది ఎన్ఎల్పిలో ఒక టెక్నిక్ అనమాట, మెటా మోడలిటీ. ఆ మెటా మోడలిటీ అంటే అసలు ఎప్పుడు జరిగింది, నా ఫస్ట్ నేను ఎప్పుడు స్టేజ్ ఎక్కాను, ఆ స్టేజ్ ఎక్కినప్పుడు ఎక్కడ ఎక్కాను, ఎప్పుడు, వెన్ ఎక్కడ, ఎప్పుడు ఎక్కాను,
ఎక్కడ ఎక్కాను, ఏ ఏ ప్లేస్లో ఎక్కాను, ఆ ప్లేస్లో ఉన్నప్పుడు నా ముందర ఉన్నటువంటి ఆడియన్స్ పార్టిసిపెంట్స్ ఎవరు, నా ముందర ఎవరున్నారు, హూ, అప్పుడు ఏం జరిగింది, అసలు అసలు ఏం జరిగింది నాకు అనే దాన్ని మీరు ఒక్కసారి ఈ 5Wలో మీరు కనుక మీరు ఒకసారి వేసుకుంటే అప్పుడు హౌ, ఏం చెయ్యాలి అని మనం ఆలోచించగలుగుతాం. ఎప్పుడు కూడా ఎవరు దీని వైపు ఆలోచించరు. ఫస్ట్ మనం ఎంతసేపు నాకు ఈ ఫీలింగ్ జరుగుతుంది, అది జరుగుతుంది, ఇది జరుగుతుంది అనగానే అస్సలు దీని గురించి ఆలోచించాం. మెటామోడలిటీ అంటాం. మెటామోడల్ అంటే అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, అసలు నాకు ఆ స్టార్ట్ అయినప్పుడు సందర్భం ఏంటి, ఏం జరుగుతుంది ఆడ, ఏం ప్రోగ్రామ్ ఏంటి, ఆ ప్రోగ్రాంలో నేనేం చేశాను, అప్పుడు నా ఎదురుగా ఉన్న వాళ్ళు ఎవరు, అప్పుడు నాకేం జరిగింది, వాట్ హ్యాపెండ్, ఇవన్నీ కూడా ఒక్కసారి అనాలిసిస్ చేసుకుంటే ఆ ప్రాబ్లం ఏంటని మనం రెక్టిఫై చేసుకోగలుగుతాం. నెంబర్ 1 మీకు ఒక టెక్నిక్. నెంబర్ 2 టెక్నిక్ ఒకటి చెప్పండి. ఇది చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు చెప్పినది, అంటే ఎవరో చెప్పిందని క్యారీ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎవరో చెప్పిందాన్ని క్యారీ చేయడం అనేది సోషల్ ఫోబియా. దిస్ ఇస్ సోషల్ ఫోబియా. సోషల్ ఫోబియా అంటే ఎవరో చెప్తారు. ఇప్పుడు సపోజ్ నేను బండెక్కి పోతుంటే నేను చాలాసార్లు పడ్డాను, అప్పుడే నేను పర్ఫెక్ట్ చాలాసార్లు పడ్డానని చెప్తాడు. ఆయనతో బండి ఎక్కినప్పుడు మనం టెన్షన్ పడుతుంటాం. లేదంటే మనం బండి మీద పోతున్నప్పుడు ఆయన గుర్తొచ్చాడు అనుకోండి, టెన్షన్ పడిపోతుంటాం. అంటే ఎవరి దాన్నో మనం క్యారీ చేస్తుంటాం, ఎవరి ప్రాబ్లమ్నో మనం క్యారీ చేస్తుంటాం. ఇది అందరూ చేసేటటువంటిది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇది అసలు జనరల్గా ఎవరైనా కూడా ఈ మెటామోడలిటీలో మీరు చేసినప్పుడు నేను అండ్ ఇది రీసెర్చ్లో మీకు తెలిసినటువంటి ఈ ఫోబియాస్ మీద రీసెర్చ్ జరిగినప్పుడు, పబ్లిక్ స్పీకింగ్ మీద చాలా మంది రీసెర్చ్ చేసినప్పుడు తెలిసినటువంటిది ఏంటంటే, చిన్నప్పుడు స్కూల్లో నుంచే స్టార్ట్ అవుతుంది అనేది చాలా మంది చెప్పినటువంటి చాలా ఎక్కువ మంది నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్. ఎందుకనంటే చిన్నప్పుడు స్కూళ్ళల్లో టీచర్ ఏదైనా అడుగుతాడు అనగానే ఆ తెలిసిన వాళ్ళేమో హ్యాపీగా హ్యాండ్ రైజ్ చేయడమో లేదంటే ముందుకు పరిగెట్టడమో జరుగుతుంది. కొంచెం టెన్షన్ పడే వాళ్ళు తెలిసి, అంటే ఆ రోజు చదువుకొని రాలేదనుకోండి, సపోజ్ తెలియదని ఉండదు, చిన్నపిల్లల్లో వచ్చేటప్పటికి ఎవరైనా కూడా ముందుకు వస్తానికి రెడీ చేస్తారు. బట్ ఆ రోజు అది దాని గురించి చదవలేదనుకోండి, వీళ్ళు ఏం చేస్తారంటే బ్యాక్ అయిపోతుంటారు. ఆయన సార్ నన్ను అడుగుతాడేమో అని చెప్పేసి నక్కి కూర్చోవడానికి ట్రై చేస్తుంటారు. అంటే అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఆ రోజు మనం కరెక్ట్గా హ్యాండిల్ చేయలేకపోవటం వల్ల ఆ భయాలు అనేది, ఆ రోజు టీచర్ అడుగుతాడేమో అని చెప్పేసి అనుకుంటూ ఆయన అడుక్కుంటుంటే బాగుండు అని చెప్పేసి దాన్ని కిందికి వెళ్ళిపోతుంటాం. అంటే బ్యాక్ వెళ్ళిపోవడం అనేది స్టార్ట్ అవుతుంది. అంటే అప్పటి నుంచి మన ఫోబియా అనేదాన్ని కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు అనేది ఒక రీసెర్చ్లో చేసినటువంటి చాలా ఎక్కువ మంది నుంచి వచ్చినటువంటి ఒక ఫీడ్బ్యాక్. ఎందుకు ఆ రోజు ఏదైనా చెప్పకపోతే ఆయన పనిష్మెంట్, మీరు ఉషారావు గారు చెప్పినట్టుగా పనిష్మెంట్ ఏమైనా ఇస్తాడేమో అనే ఉద్దేశంతో, ఆ భయంతో ఇది ఫోబియాని మనం క్రియేట్ చేసుకొని మన మనసులో పెట్టుకున్నాం, దాన్ని క్యారీ చేసుకుంటూ వస్తున్నారంట. దానివల్ల ఏం జరుగుతుంది, ప్రతి చోట మనం ఆ ఫియర్ జరుగుతుంది, ప్రతి చోట దాన్ని క్యారీ చేసుకుంటూ వస్తున్నాం. అందుకనే మీ మెటామోడలిటీ చేసుకున్నప్పుడు యాక్చువల్ ప్లేస్కి వెళ్ళిపోయినప్పుడు ఆ ప్లేస్లో జరిగినటువంటి సందర్భాన్ని మనం ఆలోచిస్తే దాని నుంచి బయటికి రావడం అనేది ఈజీ. అంటే ఫోబియాని అధిగమించడం అనేది ఈజీ. దట్ ఈస్ వాట్ ఆ మెటామోడలిటీ అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇదే పర్సన్స్ ఇందాక మీరు అంటున్నట్టుగా స్టేజ్ కింద ఉన్నప్పుడు హ్యాపీగా మాట్లాడతారు, స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు మాత్రమే ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే, ఎప్పుడైనా కూడా మనము అవతల వాళ్ళు చేసింది మనం ఫీల్ అవుతున్నాం, కానీ మనము అవతల వాళ్ళ మీద ఎప్పుడైనా వేస్తామా అంటే వెయ్యం. అంటే అవతల వాళ్ళు ఇప్పుడు ఆయనకు స్టేజ్ ఫియర్ అంట, లేదంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీకు ఇంట్లో కరెంటు పోయింది అనుకోండి, మీకు ఇంట్లో కరెంటు పోతే ఇమ్మీడియట్గా ఏం చేస్తారు, బయట ఎవరికైనా పోయిందా లేదా అని చూస్తారు. మనది పోయింది అంటే ఓకే, పోతే పోయింది, బయట ఇంకెవరికైనా పోయిందా లేదా అని చూస్తారా చూడరా? ఇమ్మీడియట్గా చూస్తారు. బయట కూడా పోయింది అనుకోండి, అమ్మయ్య అనుకుంటాం. ఎందుకనంటే మనకొక్కరికే కాదు, వాళ్ళకు కూడా పోయిందని. అప్పుడు మనం దాన్నే మన వైపు ఎందుకు పాజిటివ్ అంటే జస్ట్ ట్రిగ్గర్, అంటే యాంకరింగ్ అంటాం, దాన్ని మార్చుకోవటం. అంటే ఇప్పుడు నాకు భయం అని ఫీల్ అవుతున్నప్పుడు మీకు భయం అనేది మీ బాడీ అది రిసీవ్ చేసుకుంటుంది, మీ బ్రెయిన్ రిసీవ్ చేసుకుంటుంది, దానివల్ల టెన్షన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఆయనకు భయం అంట అంటే నాకు లేదనేది నీ బాడీని నీ బ్రెయిన్కి నువ్వు ఇస్తున్నటువంటి సజెషన్, అఫర్మేషన్, అంటే రీఫ్రేమింగ్ జరుగుతుంది ఇక్కడ. ఆ రీఫ్రేమింగ్ గురించి ఎవ్వరు ఆలోచించం. ఎంతసేపు మనకు భయం మన భయాన్ని అవతల మీద వాళ్ళ మీద వదిలేయండి, ఎట్టుంటుంది? అవతల వాళ్ళకి భయం అని అంటే మనం ఎంజాయ్ చేస్తామా చేయమా?
సో అవతల వాళ్ళకు భయం అంట, వాళ్ళకు భయం అంట. సో మన ఎదురుగా ఉన్న వాళ్ళు ఎవరన్నా చూపించుకొని రామారావు గారు, ఖమ్మం రామారావు గారికి భయం అంట అన్నారు అనుకోండి, అంటే నాకు భయం లేదన్నట్టే కదా. అంటే మనం రీఫ్రేమింగ్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా ఇలా చేసుకోవడానికి ఒక మంచి స్కోప్ ఉంటుంది. నెక్స్ట్ యాక్చువల్గా భయం ఎందుకు వస్తుంది అనేది మనం అనాలిసిస్ చేసుకున్నాం. అట్ ద సేమ్ టైం లాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఏం చెప్పాలో తెలియకపోతే కూడా ఈ భయం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ ఎవరు, వాళ్ళకి ఏం చెప్పాలో తెలియదు. ఆ చెప్పనప్పుడు లాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ జరిగినప్పుడు కూడా మనం భయపడటానికి అవకాశం ఉంటుంది. దీనికంటే కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఫాల్స్ ఎవిడెన్స్ అపియరింగ్ రియల్. అంటే మనం అందరం కూడా మనం అద్దంలో చూసుకున్నప్పుడు మనం చాలా అందమైన వాళ్ళం అని ముద్దు పెట్టుకుంటాం. నేను చాలా తోపు అని అనుకుంటాం. కానీ స్టేజ్ మీదకి వచ్చినప్పుడు ఎందుకు భయపడుతున్నాం అంటే మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోవటం జరుగుతుంది. మన క్యాపబిలిటీస్ని మనం తక్కువ అంచనా వేసుకోవటం జరుగుతుంది. మీకున్నటువంటి స్ట్రెంగ్స్ మీద మీరు ఫోకస్ పెట్టలేరు, మీ క్యాపబిలిటీస్ని మీరు ఆలోచించట్లేరు. మీరు ఇది ఒక ఫియర్ని ఫాల్స్ ఎవిడెన్స్, ఇది ఫాల్స్ ఎవిడెన్స్, ఇది టోటల్గా అన్రియలిస్టిక్. అది మీరు ఫీల్ అవ్వండి, అది ఆలోచించండి. మీకున్నటువంటి క్యాపబిలిటీస్ని మనం ఆలోచించినప్పుడు ఏమి చెయ్యాలో ఆలోచించగలుగుతాం, ఏమి చెయ్యాలో ఆలోచించినప్పుడు అద్భుతాలు సృష్టించగలుగుతారు. నేను కూడా మీలాగే ఒకప్పుడు ఇలా స్టేజ్ ఎక్కి మాట్లాడాలంటే టెన్షన్ పడిన వాడిని. ఫస్ట్ నేను డ్రామా ఆర్టిస్ట్గా ఫస్ట్ డ్రామా వేయటానికి వెళ్ళినప్పుడు నేను మామూలుగా నన్ను సెలెక్ట్ చేసుకోవడానికి వాళ్ళు నన్ను పిలిచినప్పుడు, వాళ్ళు అడిగినప్పుడు నేను చెప్పిన కంటెంట్ ఏదైతే ఇచ్చారో దాన్ని అద్భుతంగా అనర్గళంగా చెప్పేశాం. ప్రాక్టీస్ చేసేప్పుడు బాగానే చేసాం. ఫస్ట్ డే స్టేజ్ ఎక్కగానే చెమటలు పట్టేసి ఒక్క డైలాగ్ కూడా రాలేదు. వెనక నుంచి ప్రాంప్టింగ్ ఇస్తున్నారు, ఆ ప్రాంప్టింగ్ కూడా తీసుకోలేదు, ఆ ప్రాంప్టింగ్ కూడా రిసీవ్ చేసుకోలేకపోయాం. బట్ నేను ఆ డ్రామా రోజు ఆ ఒక్కరోజు నేను దిగిపోయి అంటే నెక్స్ట్ ఈ రోజు మీ ముందర నేను ఉండేవాడిని కాదు. ఈ రోజు ఒక టాపిక్ అంటే నా పేరు కూడా గుర్తుపెట్టుకొని మరి స్వాతి గారు లాంటి వాళ్ళు నన్ను కాల్ చేసి మరి అడిగేవాళ్ళు కాదు. కారణం ఏంటి అని అంటే దాన్ని అధిగమించాలని ఆలోచించడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే వాట్ అని ఏంటి, ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి. ఇప్పుడు ఈ టాపిక్ నేను చెప్పాలనుకున్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఏం చెప్పాలి, వాళ్ళు ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, నేను అడగానే నాకు కాల్ రాగానే నేను ఏమడుతాను, అక్కడ ఎవరెవరు ఉన్నారమ్మా, ఎలాంటి ప్రొఫెషన్స్లో ఉన్నారు, ఎలాంటి ఏజ్ గ్రూప్ ఉంది, ఇవన్నీ అడగడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మనము ఆ ఇన్ఫర్మేషన్ ఏం చెప్పాలి అనుకోవడానికి అవకాశం ఇస్తుంది. అంటే మనం లాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లేకుంటే కూడా మనము ఈ ఫోబియా ఫీల్ అవడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా మోర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రాక్టీస్ చెయ్యం. ప్రాక్టీస్ కూడా చేసాం సార్, అయినా మర్చిపోయామని చెప్పేసి ఇందాక మనకు 2-3 చెప్పారు. మేము చాలా ప్రాక్టీస్ చేసాం, అద్దం ముందు కూడా ప్రాక్టీస్ చేసామని చెప్పారు. బట్ ఎందుకు మర్చిపోయాము, దానికి కారణం ఏంటి అనేది అనాలిసిస్ చేయం. మీకు ఒక అద్భుతమైనటువంటి టెక్నిక్ ఇందాక పావని గారు మాట్లాడుతూ చెప్పారు. ఇది చాలా అద్భుతమైనటువంటి, ఏదైతే మనకు చేయలేమని అనుకుంటామో, ఏదైతే చేయలేమనుకుంటా దాన్నే ఛాలెంజ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పటిదాకా నేను ఏదైతే చేయలేదో అది చేస్తే మీలో ఎంత ఎనర్జీ బిల్డ్ అవుతుందో ఒకసారి ఆలోచించండి. మీకు ఏదైతే మనం ఇప్పటిదాకా నేను ఇది చేయలేను అనుకుంటే ఒక్కసారి దాన్ని ట్రై చేసి చూడండి. అది సక్సెస్ అవుతుందా అవ్వదా దాన్ని పక్కన పెట్టండి. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, కొంచెం దూరం ఆ రూట్లో వెళ్ళి చూడండి, మీకు అద్భుతం. అబ్బా నేనేనా ఇంత దూరం వచ్చాను, కనీసం ఒక 10% 15% చేయగలిగాను. ఆ కాన్ఫిడెంట్ అనేది బిల్డ్ అవుతుంది, ఒక కాన్ఫిడెన్స్ అని బిల్డ్ అవుతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, అంటే మనం సెల్ఫ్ అనాలిసిస్ చేయము, ఎంతసేపు ఇది క్యారీ చేస్తానికి ట్రై చేస్తుంటాం కానీ సెల్ఫ్ అనాలిసిస్ చేయము. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అది సెల్ఫ్ అనాలిసిస్ ఎందుకు చేయాలనేది. ఇక్కడ మీకు అందరికీ గొంగలి పురుగు తెలుసా? ఎంతమందికి తెలుసు గొంగలి పురుగు? ఎంతమందికి తెలుసు? గొంగలి పురుగు మీకు ఇస్తే మీరు పట్టుకొని ముద్దు పెట్టుకుంటారా? ఎస్సా నోనా? నోనా ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో పెట్టండి. ఎంతమందిని ఎస్సులు పెడతారో చూస్తాను. అందరూ నోనే పెడుతున్నారు. ఎస్, ఎగ్జాక్ట్లీ ఎవ్రీవన్. గొంగలి పురుగు కూడా అది కనిపిస్తే అసహించుకుంటారు, అది కనిపిస్తే తొక్కేయాలని చంపేయాలనుకుంటుంటారు ప్రతి ఒక్కరు కూడా. ఆ గొంగలి పురుగును చూడగానే ప్రతి ఒక్కరు కూడా అసహించుకోవడం కాదు, అసలు దగ్గర కూడా రానేయరు, అది చూడటానికి కూడా ఇష్టపడరు.
అలాంటి గొంగలి పురుగు అది కూడా దానికి కూడా మనసు ఉంటుంది కదా, అది ఒక కీటకమే కదా, దానికి ఒక ప్రాణమే కదా. అది కూడా ఆలోచించిందంట, అరే నన్ను చూడగానే మనుషులందరూ కూడా చంపేయాలనుకుంటారు, అసహించుకుంటారు, అసలు నన్ను దగ్గర కూడా తీసుకోవడానికి కాదు, నన్ను చూడటానికి కూడా ఇష్టపడరు. ఈవెన్ రైతులు కూడా నన్ను తను చంపేయాలని ట్రై చేస్తుంటారు. నా లైఫ్ ఏంటి, నేనేంటి ఆలోచించుకొని తనలో మొదలుపడి తన గురించి నన్ను ఆలోచించుకొని నాలో ఉన్నది ఇదేంటి అన్నది ఆలోచించి తను ఒక గూడు లాంటిది కట్టుకొని తను మొదన పడి నేను ఇలాంటి వాళ్ళు అంటే నన్ను ఎవరైతే అసహించుకుంటున్నారో, నన్ను ఎవరైతే చేరదీస్తానికి ఇబ్బంది పడుతున్నారో, నన్ను ఎవరైతే దూరం పెడుతున్నారో, చంపేస్తున్నారో వీళ్ళందరితోటి నేను కావాలి, నన్ను పట్టుకోవాలి, నన్ను ముద్దు పెట్టుకోవాలనే లాగా నేను లైఫ్ లీడ్ చేయాలని చెప్పేసి అది ఆలోచించి ఆ గూడు నుంచి అద్భుతమైన తన యొక్క మొత్తం మార్పుని అంటే తన లైఫ్ని తన యొక్క బాడీని మొత్తం చేంజ్ చేసుకొని అద్భుతమైన రామచిలుకగా సీతాకోక చిలుక లాగా బయటకు వస్తుందంట. రంగురంగుల రెక్కలతో కూడినటువంటి సీతాకోక చిలుక లాగా బయటకు వస్తుందంట. అలాంటి సీతాకోక చిలుకని మనం అందరం కూడా ఆస్వాదించమా? దాన్ని చూడటానికి కానీ, దాన్ని పట్టుకోవడానికి కానీ, దాంతో అది తిరుగుతూ ఉంటే దాని పక్కన ఉంచోడానికి కూడా, దాంతో ఫోటోలు దిగుతానికి కూడా, సెల్ఫీలు దిగుతానికి కూడా ఇష్టపడతామంటారా, ఇష్టపడమా? ఎస్సా నోనా? ఎస్ అయితే ఎస్ పెట్టండి. మరి నోరు లేని, మాట్లాడలేని, తన గురించి తను చెప్పుకోలేని ఒక చిన్న జీవే తన గురించి తను ఆలోచించుకొని తనను మార్పు చేసుకొని ముందుకు వచ్చినప్పుడు మనం ఒక హ్యూమన్ బీయింగ్, మనం ఆలోచించే శక్తియుక్తులు ఉన్నాయి, మనకంటూ క్యాపబిలిటీస్ ఉన్నాయి, మనకంటూ స్ట్రెంగ్స్ ఉన్నాయి. మన స్ట్రెంగ్స్ మీద మనం ఫోకస్ పెట్టి నేను కూడా అద్భుతమైన ట్రైనర్గా, ఒక అద్భుతమైన స్పీకర్గా వేల మందిలో నేనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేయాలని ఆలోచించడం అనేది ఎందుకు చెయ్యము? ఒక చిన్న భయంతో కూర్చొని ఉండిపోతాం మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకు అక్కడే ఆగిపోతాం? మన లైఫ్ అక్కడే చెప్పుకుంటాం. ఎందుకు కంఫర్ట్ జోన్కి వెళ్ళిపోతుంటాం? ఆ కంఫర్ట్ జోన్ దాటితేనే కదా మన గ్రోత్ జోన్ వచ్చేది. ఆ గ్రోత్లోకి వస్తేనే కదా మనకంటూ ఒక ఐడెంటిటీ వచ్చేది. గొప్ప గొప్ప ట్రైనర్స్, గొప్ప గొప్ప స్పీకర్స్ అందరూ కూడా మై డియర్ ఫ్రెండ్స్ ఫస్ట్ స్టేజ్ ఎక్కేటప్పుడు, ఇప్పటికి కూడా పెద్ద పెద్ద స్టేజ్కి ఎక్కేటప్పుడు కూడా ఆ ఫస్ట్ 1-2 మినిట్స్ అనేది స్ట్రెస్ పడుతుంటారు, స్ట్రెయిన్ అవుతుంటారు, ఆ యాంగ్జైటీ ఫీల్ అవుతూనే ఉంటారు. గుర్తుపెట్టుకోండి, అది ఉండాలి కూడా. అప్పుడే మనము అద్భుతమైన కాంటెంట్ ఇవ్వగలుగుతాం, అద్భుతమైనటువంటి ఐడియాస్ని ఇవ్వగలుగుతాం, అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాం. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇన్ఫర్మేషన్ అంటే మనం అద్భుతమైన ట్రైనర్ అవ్వాలంటే మనకు కావాల్సింది ఏంటంటే ప్రిపరేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఈ యాంగ్జైటీ స్ట్రెస్ని ఓవర్కమ్ చేసుకోవాలనుకున్నప్పుడు మనము ఫస్ట్ ఇది కామన్ అని ఫీల్ అవ్వండి. ఇది నాకు ఒక్కడికే లేదు, ఇది కామన్, పెద్ద పెద్ద స్పీకర్స్ ఉంది. మనం రీసెర్చ్ చేస్తున్న దాంట్లో 74% ఆఫ్ ది వరల్డ్లో 74%కి ఈ ప్రాబ్లం ఉందంట. మనం ఒక్కొక్కరం కాదు. కాబట్టి మీరు అందరూ కూడా మీ భుజం మీరు తట్టుకోండి. ఒకసారి అందరూ కూడా మీ భుజం మీరు తట్టుకోండి. నేను ఒక్కనే కాదు, చాలా మంది ఉన్నారు. సూపర్, వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. 74 పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్, పెద్ద పెద్ద కంపెనీ సిఇఓస్, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా ఉన్నారంట. వాళ్ళు స్టేజ్ ఎక్కి మాట్లాడాలంటే భయపడతారంట. నాట్ ఓన్లీ మనం ఒకరం కాదు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. సో ఇది కామన్. ఫస్ట్ ఆడియన్స్ ఏమనుకుంటున్నారో కాదు, ఫస్ట్ నువ్వేమనుకుంటున్నావో నీకు తెలియాలి అనేది. నేను ఇందాక సీతాకోక చిలుక ఒక ఎగ్జాంపుల్ చెప్పింది. అసలు నీ గురించి నువ్వు ఆలోచించు ఫస్ట్. నీలో ఉన్నటువంటి ముఖ్యమైన క్యాపబిలిటీస్ని బయటికి, నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోకు, నిన్ను నువ్వు నిలబెట్టుకో. ఎవరు నిలబెట్టరు. ఫస్ట్ ఛాలెంజ్ తీసుకో. నేను ఏదైతే స్టేజ్కి మాట్లాడుతున్నా భయపడుతున్నాను, ఈ స్టేజ్ ఎక్కేసి ఈ స్టేజ్ మీద నుంచి వేలాది మంది లైఫ్లలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురాబోతున్నానని ఆలోచించగలిగితే మన పాజిటివ్ అఫర్మేషన్ మనం నించోబెడుతుంది. మనం నెక్స్ట్ ఏం చేయాలన్నది ఆలోచించేస్తుంది. మనం ఎక్కి మాట్లాడితే భయపడుతున్నాం అన్నప్పుడు అది నెగిటివ్ యాటిట్యూడ్, నెగిటివ్ ఫీలింగ్, నెగిటివ్ థాట్స్. ఆ నెగిటివ్ థాట్స్ తోటి మనం తక్కువ అంచనా వేసుకోవడం మొదలు పెడుతుంటాం. అక్కడ రిఫ్రేమింగ్ జరగాలి. ఆ రిఫ్రేమింగ్ అంటే ఏంది? మనం అవతల వాళ్ళతోటి మనం మాట్లాడినప్పుడు మనం నుంచి వచ్చేటటువంటి ఐడియాస్ అవతల వాళ్ళతోటి అద్భుతాలు సృష్టిస్తుంది, అవతల లైఫ్లో జీవితాలు మారుస్తుంది. అవతల వాళ్ళ మన పుస్తకం మన లైఫ్ స్టోరీ ఉందో లేదో తెలియదు, కానీ మన ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళు మన సెషన్ విని తర్వాత వాళ్ళు చేంజ్ అయిపోయి వాళ్ళకంటూ ఒక లైఫ్ స్టోరీ రాసుకుంటే, ఆ లైఫ్ స్టోరీ బుక్లో మీకంటూ ఒక పేజీ రాస్తే, ఆ పేజీలో మొత్తం మీ గురించే రాస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించారా? మనం ఆలోచించగలిగితే నెక్స్ట్ ఏంటనేది ఆలోచిస్తాం. నెక్స్ట్ ఇది ఓవర్కమ్ ఎలా చేయాలనేది ఆలోచిస్తాం. సో దట్ ఈస్ దీంట్లో అదొక టెక్నిక్ అనమాట. అంటే మనము అవతల వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాము, మన ఐడియాస్ చేంజ్ చేస్తున్నాము,
మనకు వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నాము అనే ఫీల్ అవ్వాలి. ఇంకొక టెక్నిక్ చెప్తాను, మీకు గుర్తుపెట్టుకోండి. స్ట్రేంజర్స్ అంటే కొత్త వాళ్ళు ఎవరో ఉన్నారు, వాళ్ళ ఎదురుగా మనం కొత్త వాళ్ళు ఉన్నారు, మరి అప్పుడు ఏంటి అనేది మీకు టెన్షన్ వస్తుంది. అండ్ కొత్త వాళ్ళలో కూడా మనకంటే హయ్యర్ అఫీషియల్స్ ఉంటారు. సపోజ్ ఆ హయ్యర్ అఫీషియల్స్ ఉన్నప్పుడు కూడా చాలా మంది టెన్షన్ పడుతుంటారు. అక్కడ 2 విషయాలు మీరు ఐడెంటిఫై అనాలిసిస్ చేసుకోవాలి. వాళ్ళని చూసి భయపడుతున్నారా అంటే మీరు ఆ మైండ్ సెట్, అది వాళ్ళని చూసి భయపడటం అంటే అది ఫీలింగా లేదంటే ద స్కిల్, మీరు ప్రిపేర్ చేసేసినటువంటి మీ కంటెంటా, మీ ప్రజెంటేషనా, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మీరు పెట్టేటటువంటి ప్రజెంటేషన్ మీ యొక్క పర్ఫార్మెన్స్ గురించి మీరు టెన్షన్ పడుతున్నారా, లేదంటే మీకు ఉన్నటువంటి కంటెంట్ డెవలప్మెంట్ చేసుకోవడంలో దాంట్లో ఇబ్బంది పడుతున్నారా? పర్ఫార్మెన్స్ గురించి ఇబ్బంది పడుతున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యావ్ టు ఫీల్ ఇట్. మీరు కూడా అర్థం చేసుకోండి, పర్ఫార్మెన్స్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, మీ యొక్క కమ్యూనికేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు చెప్పే విషయం ఏదైతే ఉంటుందో, మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ చెప్తున్నామో దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెబుతున్నప్పుడు మీ అందరికీ ఇప్పటి వరకు వచ్చిన వాటిలో కనీసం ఒక్కటన్నా కొత్తగా విన్నాను అని అనిపించిందా? అనిపించలేదు. ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో పెట్టండి. ఇప్పటిదాకా నేను విన్నదే చెప్పారంటే నో పెట్టండి. లేదు సార్ ఒక్కటన్నా కొత్త విషయం విన్నాను అంటే మాత్రం ఎస్ పెట్టండి. అది మనల్ని నిలబెడుతుంది మై డియర్ ఫ్రెండ్స్. అక్కడ ఎదురుగా ఉన్న వాళ్ళు ఎవరైనా అందరికీ అన్ని విషయాలు తెలిసి ఉండాలని లేదు, అవునా కదా? అందరికీ అన్ని విషయాలు తెలిసి ఉండాలి. అలా పెద్ద మనకంటే హయ్యర్ అఫీషియల్స్ అయినా కూడా అందరికీ అన్ని విషయాలు తెలిసి ఉండవు. సో మనం చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్లో, మనం చెప్పేటటువంటి మన ఐడియాలజీ కావచ్చు, మన కమ్యూనికేషన్ కావచ్చు, మన వర్డ్స్ కావచ్చు, ఏదైతే చెప్తున్నామో ఆ చెప్పే దాంట్లో వాళ్ళకి తెలియని విషయం చెప్పినప్పుడు ఆ పర్సన్సే వాళ్ళే వచ్చి మన దగ్గరకు వచ్చేసి ఇది ఇప్పటి వరకు నేను ఎప్పుడు వినలేదు, మీ దగ్గర కొత్తగా విన్నాను, చాలా హ్యాపీగా ఉందని ఆ వర్డ్ చెప్తారనేది ఒక్కసారి మీరు ఆలోచించుకోగలిగితే, అది విజువలైజ్ చేసుకోగలిగితే, అది ఇమాజినేషన్ చేసుకోగలిగితే మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు. ఈ రోజు నాకు ఈ టాపిక్ చెప్తానికి ఇస్తే మా స్వాతి మేడం ఏం చేశారని నిన్న చెప్పారు, మర్చిపోయాను, నేను మర్చిపోయాను, ఆవిడ మర్చిపోయింది. నాకు ఎప్పుడో ఒకళ్ళు ఫోన్ చేసి సార్ ఈరోజు మీకు టాపిక్ ఉందన్నారు. నేను ఎక్కడో ఉన్నాను, పరిగెట్టుకుంటూ వచ్చాను. ఎందుకు? ఎస్, నా టాపిక్లో కొత్త విషయాలు నేను చెప్పాలని ఒక ఆలోచన, వీళ్ళకి తెలియాల్సిన విషయము నేను కూడా షేర్ చేయగలననే నమ్మకం. సో వాళ్ళు కొత్త వాళ్ళ, పాత వాళ్ళ, మనకంటే హయ్యర్ అఫీషియల్సా, ఇవన్నీ పక్కన పెట్టేసి మనం చెప్పే స్కిల్ మీద మన ప్రాబ్లమా, మన యొక్క పర్ఫార్మెన్స్ మీద మన ప్రాబ్లమా? పర్ఫార్మెన్స్ ఈజ్ మైండ్ సెట్. మీ మైండ్ సెట్ మార్చుకోండి. పర్ఫార్మెన్స్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. మన మైండ్ సెట్ పాజిటివ్ అఫర్మేషన్ చేసుకుంటే, పాజిటివ్గా ఫీల్ అవుతే, మనం చెప్పే దాంట్లో వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు అనేది మనం ఫీల్ అవుతే దట్ ఈస్ పాజిటివ్ అఫర్మేషన్. మీ మైండ్ సెట్ మార్చుకోవటం. నెక్స్ట్ దీంట్లో మీరు అద్భుతాలు సృష్టించడానికి ఇంకొక టెక్నిక్, ఇందాక పావని గారు చెప్తూ నేను స్టేజ్ ఎక్కి పాటలు పాడటం అనేది పదే 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 చేశాను, అందుకే నాకు స్టేజ్ ఫియర్ లేదన్నారు. అదంతే కదా, ఏదైతే మనకు రాదనుకుంటున్నామో, ఏదైతే మనకు కష్టం అనుకున్నామో అది పదే పదే చేస్తే అదే ఇష్టంగా మారిపోద్ది. అంటే మోర్ స్టేజ్ ఉపయోగించుకోవటం. చిన్న చిన్న గ్యాదరింగ్స్ అయినా, ఇప్పుడు బర్త్డే ఫంక్షన్కి వెళ్తాం, అందరూ బర్త్డే ఫంక్షన్స్కి వెళ్తారు, కానీ ఎప్పుడైనా బర్త్డే పర్సన్ గురించి ఎప్పుడైనా 2 ముక్కలు మాట్లాడతామా? మనం ఎవరు మాట్లాడండి. కేక్ కట్ చేసినామా, కేక్ తిన్నామా, చప్పట్లు కొట్టినామా, చాక్లెట్ తీసుకున్నామా, లేదంటే డిన్నర్ చేసినామా, వచ్చేసినామా. కానీ వాళ్ళ గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడితే వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి ఒకసారి ఆలోచించండి. అలాంటి అంటే మనకు ఒక స్టేజ్ ఎక్కి మాట్లాడాలి, ఒక పెద్ద ఆడియన్స్ ముందు మాట్లాడాలని కాదు, చిన్న చిన్న గ్యాదరింగ్స్లో కూడా, చిన్న చిన్న అకేషన్లో కూడా మనం మాట్లాడటం మొదలు పెడితే, ఆ మాట్లాడటం అనేది స్టార్ట్ చేయటం ఎప్పుడైతే చేస్తున్నారో, ఎన్నిసార్లు ఎక్కువ చేస్తుంటారో అంత రాటు తేలుతారంటారు. ఏదైతే పని పదే పదే చేస్తామో దానివల్ల అద్భుతాలు సృష్టించగలుగుతాం. దట్ ఈస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇది కూడా మనము స్టేజ్ ఫోబియాని ఓవర్టేక్ చేసుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి సాధనం. నెక్స్ట్ ఇంకా చెప్పాలంటే, మనం ఎప్పుడైనా మన ఎదురుగా ఉన్నటువంటి ఆడియన్స్ని మనం ఇంప్రెస్ చేయాలని ఆలోచించకూడదు. ఇంప్రెస్ చేయాలని ఆలోచించదు. బాగా గుర్తుపెట్టుకోండి, మళ్ళా చెప్తున్నాను. యాంకరింగ్ చేస్తున్నారు అనుకోండి, యాంకరింగ్ చేసే వాళ్ళు ఇంప్రెస్ చేసి ఇన్వాల్వ్ చేస్తాను ట్రై చేస్తారు. ఇంప్రెస్ చేస్తే వాళ్ళు ఎక్కువగా ఇంప్రెస్ చేస్తాను మీద ఫోకస్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళ ఎంటర్టైన్మెంట్ వరకే ఉంటుంది ఆ పార్ట్. బట్ యు ఆర్ ఏ ట్రైనర్ ఆర్ స్పీకర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మనము వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాం, వాళ్ళకి ఏదో కొత్త వాల్యూ యాడ్ చేస్తున్నాం అని ఫీల్ అవ్వం. మనం ఇంప్రెస్ చేయొద్దు, వాల్యూ యాడ్ చేస్తుంటాం. కొత్త ఇన్ఫర్మేషన్ వల్ల వాళ్ళలో చేంజ్ రావచ్చు.
ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళ లైఫ్ చేంజ్ అవ్వచ్చు, వాళ్ళ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చెప్పాలి, వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లం నుంచి ఓవర్కమ్ అవడానికి అవకాశం ఉండొచ్చు. సో వాల్యూ యాడ్ చేసేటట్టుగా మన యొక్క ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఎప్పుడైనా మనము ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయాలి. అండ్ ఎవ్రీ నెగిటివ్ థాట్స్ ఏవైతే ఉంటుందో దాన్ని జస్ట్ రిఫ్రేమింగ్ చేసి పాజిటివ్ థాట్స్లోకి మనం ఫీల్ అవ్వాలి. ఎవ్రీ నెగిటివ్ థాట్స్ మనము పాజిటివ్ థాట్స్లోకి ఇచ్చేయాలి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎప్పుడైనా కూడా మనం ఒక్కరమే అనుకున్నప్పుడు, ఇప్పుడు సపోజ్ ఇంట్లో ఒక్కరమే ఉన్నాం అనుకోండి, మనము చీకటి అంటే భయం అన్నప్పుడు చీకట్లో ఒక్కరు పోతుంటే భయపడతాం. ఇద్దరుంటే బాగుంటుందా లేదా? సో ఒక్కరు ఉన్నప్పుడు భయపడుతున్నప్పుడు, ఇద్దరు ఉన్నప్పుడు ఎలాగైతే భయం అనేది ఆటోమేటిక్గా ఈజీగా మనం అవాయిడ్ చేసుకుంటామో, అట్ ద సేమ్ టైం దానికోసమే ఇంపాక్ట్ ఫౌండేషన్ ఇలాంటి ప్రోగ్రామ్ని, ఇలాంటి స్టేజ్ని క్రియేట్ చేసింది. సో ఇలాంటి గ్రూప్లో మీరు జాయిన్ అవ్వటం వల్ల మీరు ఒక్కరే లేరు, మీ చుట్టుపక్కల అందరూ ఉన్నారు, మాతో పాటుగా మెంటర్స్ ఉన్నారు, మీ కోఆర్డినేటర్స్ కూడా ఉన్నారు. రేపు రోజు మీరు ఏదైనా టాపిక్ గురించి చెప్పాల్సి వస్తే, ఏదైనా ఇబ్బంది పడుతున్నారంటే మనలో ఉన్నటువంటి వాళ్ళు మీ కోఆర్డినేటర్ వరకు ఎవరికి కాల్ చేసినా కూడా దే విల్ హెల్ప్ యూ. ఆస్క్. చూసారా ఎంత అద్భుతాలు ఉన్నాయి. మనం అనుకుంటాం మనం అక్కడే ఆగిపోతుంటాం, కానీ ఆస్క్ టు హెల్ప్, ఆస్క్ ఫర్ హెల్ప్. సో దానివల్ల కూడా అవతల వాళ్ళతోటి మనం అద్భుతాలు సృష్టించడానికి అవకాశం ఉంటుంది. ఏ టాపిక్ తీసుకుంటున్నా, ఏం చేయాలనుకుంటున్నా, ఏం చెప్పాలనుకుంటున్నా, ఏదైనా ఇబ్బంది పడుతున్నా మనలో ఉన్నటువంటి గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళతో కానీ, మీ మెంటర్స్తో కానీ, మీ యొక్క కోఆర్డినేటర్స్ తోటి కానీ, మాకు కానీ ఎవరికైనా కాల్ చేసినా కూడా దే విల్ హెల్ప్ యూ. అంటే మాకు ఒక మెంటర్ కానీ మనకు ఎదురుగా మనతో ఉన్నటువంటి వాళ్ళతో కూడా ఒకసారి డిస్కస్ చేసినప్పుడు, ఏ టాపిక్ గురించైనా డిస్కస్ చేసినప్పుడు విల్ గెట్ ఎలాబరేట్ చేసుకోవడానికి అవకాశం. సో దానివల్ల కూడా మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోకుండా మనం ముందుగా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మోస్ట్ అండ్ మోర్ ఇంపార్టెంట్, మీరు స్టేజ్ మీదకి వెళ్ళడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. అండ్ మీరు స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత వెళ్ళే ముందు మీకు ఒక అద్భుతమైన టెక్నిక్ ఇస్తాను. ఎంతమందికి కావాలంటే ఎస్ పెట్టండి. లేదు సార్ ఇప్పటికి వచ్చినాయి చాలు సార్, మాకు ఇంకా చాలా మేము చేసిస్తాం అంటే ఓకే, ఎన్నో పెట్టేద్దాం. ఎస్సా. అరే సూపర్ అండి, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంతమంది యాంగ్జైటీగా ఇంట్రెస్ట్గా అడుగుతున్నారు కాబట్టి మీకు ఒక్క టెక్నిక్ కాదు, 2 టెక్నిక్లు ఇస్తాను. ఫస్ట్ టెక్నిక్ ఏంటంటే బ్రీతింగ్ వచ్చేటప్పటికి, ఆ బ్రీతింగ్ అంటే ఏం సార్, శ్వాస తీసుకోవడం శ్వాస వదిలిపెట్టడమే అనుకున్నారు. అట్లా కాదు. శ్వాస తీసుకోవడం అనేది ఒక 5 సెకండ్స్ తీసుకోవాలి. స్లోగా 5 సెకండ్స్ తీసుకుంటారు. 5 సెకండ్స్ తీసుకున్న తర్వాత 7 సెకండ్స్ ఆపాలి. 5 సెకండ్స్ తీసుకొని 7 సెకండ్స్ ఆపాలి. 5 సెకండ్స్ మీరు శ్వాస తీసుకున్నప్పుడు మీ అరచేయి, మీ లెఫ్ట్ హ్యాండ్ తమ్ముని పామ్ని ఇలా స్ట్రెచ్ చేసి పట్టుకొని ఆ 7 సెకండ్స్ ఆగి, మీరు మళ్ళీ 8 సెకండ్స్ మీరు బ్రీత్ని రిలీజ్ చేస్తూ ఉండాలి. మీరు 5 సెకండ్స్ శ్వాస ఇన్హేల్ చేశారు, స్టాప్ చేశాము, అక్కడ ఆపేశాము. హేలింగ్ కూడా మీకు ఏంటంటే ఆ శ్వాస కడుపులోకి వెళ్ళాలి. సో మళ్ళీ ఆపాలి, 7 సెకండ్స్ ఆపి మళ్ళీ 8 సెకండ్స్ మీరు రిలీజ్ చేస్తుండాలి, స్లోగా రిలీజ్ చేస్తుండాలి. ఆ రిలీజ్ చేస్తున్నప్పుడు మెల్లగా మీ యొక్క అరిచేయి పిడికిలిని ఎలా రిలీజ్ చేయండి, స్లోగా రిలీజ్ చేయండి. మీ శ్వాస రిలీజ్ అయ్యేటప్పటికి ఇది కూడా రిలీజ్ అయిపోద్ది. ఆ లాస్ట్ స్టేజ్ మీదకి పోయే ముందు మీరు కనుక ఇది చేసి మీరు వెళితే, మీలో ఉన్నటువంటి ఆ చిన్న యాంగ్జైటీ, చిన్న టెన్షను, చిన్న ఫీలింగ్ ఏదైనా ఉన్నా నెగిటివ్ ఫీలింగ్ అది వెళ్ళిపోతుంది. ఈ బ్రీతింగ్ టెక్నిక్ ప్రతి పెద్ద ట్రైనర్స్, పెద్ద స్పీకర్స్ కూడా ఇది చేస్తున్నారు. మనం వెళ్ళే ముందు, ఆ స్టేజ్ మీదకి పైకి వెళ్ళే ముందు అలా శ్వాస తీసుకొని అలా స్ట్రెస్ చేసి, పిడికిలు స్ట్రెస్ చేసి మెల్లగా రిలీజ్ చేస్తాడు. మెల్లగా మన పిడికిలు కూడా రిలీజ్ చేశారనుకోండి, మీలో ఉన్న టెన్షన్, యాంగ్జైటీ ఇవన్నీ వెళ్ళిపోతాయి. దీంతో పాటుగా ఇంకొక అద్భుతం ఏంటంటే, స్టేజ్ మీదకి వెళ్ళగానే చాలా మంది చేసేటటువంటి పెద్ద పొరపాటు ఏంటంటే, అక్కడ పోడియం దొరికితే ఆ పోడియం వెనక్కి వెళ్ళేసి కూర్చుంటారు, వెనక్కి వెళ్ళేసి మాట్లాడటానికి ట్రై చేస్తుంటారు. పోడియం మీద వెనక ఎప్పుడూ ఉండకండి. పోడియం వెనక ఉండట్టే పార్టిసిపెంట్స్కి మనకు మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది. మీరు ఇప్పుడు ట్రైనర్స్ కాబట్టి పార్టిసిపెంట్స్ మధ్యలో కూడా వెళ్ళాల్సి వస్తుంది. కాకపోతే మీరు స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు ఫస్ట్ రైట్ సైడ్ దాకా వెళ్ళి, రైట్ సైడ్ కార్నర్ దాకా ఉండి ఆ పార్టిసిపెంట్స్ని విచ్ చేసుకుంటూ, లెఫ్ట్ సైడ్ కార్నర్ దాకా వెళ్ళి లెఫ్ట్ సైడ్ పార్టిసిపెంట్స్ కూడా విచ్ చేసి, స్టేజీ మధ్యలోకి వచ్చి 2 కాళ్ళ మధ్యలో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ, దానికి అనుగుణంగా వెన్ను నిటారుగా ఉండి, షోల్డర్స్ వైడప్ అయ్యి, చెస్ట్ ఓపెన్ అప్ అయ్యి, దీనికి అనుగుణంగా మీ హెడ్ అనేది 90 డిగ్రీస్, ఎర్త్కి 90 డిగ్రీస్లో మీరు ఉంచోవాలి. మీ పోస్చర్ కాన్ఫిడెంట్గా కనిపించినప్పుడు దానివల్ల మీ కెమికల్స్,
కార్టిజాల్ లెవెల్స్ తగ్గిపోయి మీ టెస్టోస్టెరాన్ కెమికల్ రిలీజ్ అయిపోయి మీలో కొంత కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అవటం అనేది స్టార్ట్ అవుతుంది. ఆ బిల్డప్ అయినప్పుడు మీరు స్టార్ట్ చేసే ముందు ఎదురుగా ఉన్న పార్టిసిపెంట్స్లో మంచి స్మైల్ ఇస్తున్న వాళ్ళని చూస్తాం కదా. నేను రాగానే చాలా మంది మంచి స్మైల్ ఇస్తూ కనిపించారు. ఆ శ్రీను గారి దగ్గర నుంచి అండ్ అరుణ మేడం వరకు అందరూ కూడా ఇలా స్మైల్ ఇస్తున్నారు. ఆ స్మైల్ని మనం రిసీవ్ చేసుకుంటూ దెన్ మనం కూడా ఇవ్వాలి కదా స్మైల్. ఆ స్మైల్ ఇస్తూ మీరు స్టార్ట్ చేయండి. అంతే తప్ప వచ్చి రాగానే మొదలు పెట్టకండి. వచ్చి రాగానే మీరు టెన్షన్గా మొదలు పెట్టేసామంటే ఆ టెన్షన్లో మనం ఇంకేం మాట్లాడతాం అర్థం కాదు. ఎందుకంటే ఫస్ట్ 5 minutes ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ ఫస్ట్ 5 minutesలో వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని గ్రాప్ చేసామంటే అద్భుతాలు సృష్టించగలుగుతాం. సో ఆ స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు కూడా ఆ చిన్న టెక్నిక్ ఉపయోగించండి. ఆ నించునే విధానం ఇంపార్టెంట్, గ్రీట్ చేయటం అంటే విష్ చేయటం ఇంపార్టెంట్. దాంతోపాటుగా ఒక స్మైల్ కూడా కమ్యూనికేషన్ చేస్తుంది, కమ్యూనికేట్ చేస్తుంది. ఒక పాజిటివ్ వైబ్రేషన్, పాజిటివ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేట్ చేస్తుంది. మన ఎదురుగా ఉన్న వాళ్ళ నుంచి కూడా ఆ పాజిటివ్ మనం తీసుకొని మనం స్టార్ట్ చేయడం అనేది జరగాలి. డిస్కస్ చేద్దాం సార్. సో మనం అది మీరు మిమ్మల్ని నించోబెడతానమాట. నించోబెట్టినప్పుడు మనం పార్టిసిపెంట్స్గా లోపలికి ఎలా చేయాలని నెక్స్ట్ టాపిక్స్లలో మీకు డిఫరెంట్ టాపిక్స్లో వస్తుంటుంది. ఇంకొక అద్భుతమైనటువంటి టెక్నిక్ చెప్తాను, మీరు అడగకున్నా కూడా. అదేంటంటే మీరు ఎప్పుడైతే కంటెంట్ అంతా బాగా ప్రిపేర్ అవ్వాలి, కంటెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, కంటెంట్ ప్రిపరేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రిపరేషన్కి పోయే ముందు మనం ఎక్కడికి వెళ్తున్నాము, ఎక్కడ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాము, పర్పస్ ఆఫ్ ది మీటింగ్, పర్పస్ ఆఫ్ ది ట్రైనింగ్ ఏంటి, వాళ్ళకి ఏం చెప్పాలి, ఎందుకు చెప్పాలి, క్వశ్చన్స్ వేసుకోవాలి. మిమ్మల్ని పిలిచిన వాళ్ళని కూడా అడగాలి. దానివల్ల మీకు కొంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. పర్పస్ ఆఫ్ ది సన్మాన సభకి వెళ్తున్నామా, సంతాప సభకి వెళ్తున్నామా, పర్పస్ ఏంటి. సన్మాన సభకి వెళ్ళినప్పుడు సన్మాన సభలాగా మనం ప్రిపేర్ అవుతాం. సంతాప సభకి వెళ్ళినప్పుడు మనం సంతాప సభలాగా ప్రిపేర్ అవుతాం. సన్మాన సభ తీసుకొచ్చి సంతాప సభలో చెప్పారనుకోండి, ఎట్టుంటుందంటే మీ అందరికీ తెలుసు, మాకు తెలుసు, చెప్పాల్సిన అవసరం లేదు. సో అదనమాట. సో సంతాప సభ, సన్మాన సభ, ఆ పర్పస్ ఆఫ్ ది మీటింగ్ తెలవాలి. ఆ పర్పస్ ఆఫ్ ది మీటింగ్ తెలిసినప్పుడు మన కంటెంట్, మన ప్రిపరేషన్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ప్రిపరేషన్లో ఓపెనింగ్, బాడీ అండ్ క్లోజింగ్, OBC మోస్ట్ ఇంపార్టెంట్. మీకు నెక్స్ట్ కంటెంట్ ప్రిపరేషన్లో వస్తుంది, జస్ట్ టచ్ చేస్తున్నాను. మనం స్టేజ్ మీదకి వెళ్తున్న ఆ కంటెంట్లో ఎలా ఉండాలంటే, స్టేజ్ మీదకి వెళ్తూనే మన ఒక స్పీచ్ అనేది ఫస్ట్ 5 minutes ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మంచి స్మైల్ ఇస్తూ మన కంటెంట్ స్టార్ట్ చేయాలన్నప్పుడు ఒక ఫ్లైట్ ఇలా పైకి ఎగరటాన్ని, ఇది ల్యాండింగా లేదంటే టేక్ ఆఫా ఏమంటారు దీన్ని, ఎవరు ఫస్ట్ మీకు టాపిక్లో మీరు చెప్పెడతారు, నాకు అది మర్చిపోయానే, గుర్తు రావట్లేదు. అరే సూపర్ అండి ఉషారావు గారు, చాలా యాంగ్జైటీగా అంత అద్భుతంగా ఉన్నారు మీరు అందరు కూడా, ఎంతూజాస్టిక్గా ఉన్నారు. సూపర్. ఎగ్జాక్ట్లీ ఆ టేక్ ఆఫ్, ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ మెల్లగా అని ఎగురుతుందా, లేదంటే జప్మని ఎగురుతుందా? జప్మని ఎగురుతుంది కదా. అట్లా మన కంటెంట్ అనేది స్టార్టింగ్ ఆఫ్ ద స్పీచ్ అలా స్టార్ట్ అయిపోవాలి. నేను వస్తూనే అది క్వశ్చన్ వేస్తూ కావచ్చు, ఒక కొటేషన్ చెప్తూ కావచ్చు, లేదంటే మీ కంటెంట్కి సంబంధించిన ఒక బ్రెయిన్ స్టార్మింగ్ కావచ్చు, ఏదో ఒకటి జరుగుతుంది అనమాట. అలా నేను వచ్చి రాగానే నేనైతే కంటెంట్లోకి వెళ్ళకుండా ఏదో కొంచెం మీతో వార్మప్ చేసుకుంటే మెల్లగా కంటెంట్లోకి వచ్చాం. అట్లా మన టేక్ ఆఫ్ అనేది అద్భుతంగా టేక్ ఆఫ్ అవ్వాలి. టేక్ ఆఫ్ అయిపోయిన తర్వాత మధ్యలో ఫ్లైట్ పోతున్నప్పుడు ఒకటే ఇలాగే గ్రాఫ్ ఇట్లా పోయినట్టుగా పోతుందా, లేదంటే పైకి కిందికి వెళ్తుందా? పైకి కిందికి వెళ్తుంది కదా. సో అలాగే మన కంటెంట్లో కూడా ఇన్ఫర్మేషన్ పాయింట్ టు పాయింట్ వైజ్గా ఉండాలి. ఏదో వచ్చి గబగబగబో చెప్పేసి వెళ్ళిపోవడం కాదు. వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా ఉండాలి. పెద్ద నిఘంటు పదాలు చెప్పినా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా అర్థాన్ని వివరించి చెప్పగలగాలన్నమాట. సో ఆ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేటివ్గా ఉండాలి. ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అవసరమైన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, బట్ పాయింట్స్ వైజ్గా ఇస్తే ఇంకా బాగుంటుంది. సో ఏ ఇన్ఫర్మేషన్ కాంట్రావర్సీగా ఉండకూడదు, అది కూడా చూసుకోండి. ఆ ఇన్ఫర్మేషన్లో ఆ వేరియేషన్ అంటే ఆ ఫ్రీక్వెన్సీ, ఆ వైబ్రేషన్ అనేది చేంజ్ అవుతూ ఉండాలి. ఆ వర్డ్స్ వాల్యుబుల్ వర్డ్స్ ఉండాలి. వర్డ్స్ మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ చెబుతున్నారో ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇది కదా నాకు కావాల్సింది, ఇప్పటివరకు వినని విషయం చెప్తున్నారు, ఇది కదా మనం ఇంపార్టెంట్ అని అనిపించేలాగా మీరు చెప్తున్నారు అనుకోండి, వర్డ్స్ వస్తున్నాయి అనుకోండి, ఇన్ఫర్మేషన్ వస్తుంది అనుకోండి, ఇంకా వాళ్ళు మనల్ని వదిలిపెడతారండి? అట్లా సెషన్ వినకుండా వదిలిపెడతారా? వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది.
ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతామే కదా మనకు కావాల్సింది. నెక్స్ట్ టాపిక్ అనగానే స్వాతి గారు ఈ రామ్ కమల్నే పిలవాలనిపించేలాగా మనం చెప్పగలగాలి. ఈయన ఈయన తప్ప ఇంకోరు వద్దు అనేలాగా మనం ప్రజెంటేషన్ ఇవ్వాలి. సో ఆ కంటెంట్ అలా డెవలప్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ క్లోజింగ్ కూడా ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ క్లోజింగ్ కూడా ఎలా ఉండాలంటే ఒక సినిమా చూసి వచ్చేటప్పుడు మనం ఆ సినిమా యొక్క సారాంశాన్ని మన యొక్క చిత్రాన్ని ఒక మైండ్లో మ్యాపింగ్ అవుతుందా అవ్వదా, ఎస్సా నోనా, ఎస్సా నోనా, ఎస్ 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 ఎస్. సూపర్ అండి, సూపర్ అండి. మీ ఎనర్జీ లెవెల్స్ నాకు తెలిసి శ్రీనివాస్ పెరుమల్ల గారు, స్వాతి గారు అండ్ ఆల్ ద మెంటర్స్ దగ్గర నుంచి వచ్చినట్టుంది ఈ ఎనర్జీ లెవెల్స్ అని. సో అవన్నీ అట్నే కంటిన్యూ చేయండి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది సెషన్ కాదు, లైఫ్ మొత్తం ఎప్పుడు ఆగకండి, ఎప్పుడు తగ్గేదిలే. సో అట్లా అనమాట. అంటే మన యొక్క కంటెంట్ క్లోజింగ్ చేసేటప్పుడు కూడా అది వాళ్ళ మైండ్లో ఒక మ్యాప్ అవ్వాలి, ఒక చిత్రాన్ని ముద్రించినట్టుగా ఒక ఫీల్తో ముగించడం అనేది జరగాలి. ఇది కనుక జరిగిందనుకోండి ఇంకా నో డౌట్ అది జరగాలి అన్నప్పుడు ఆ ప్రిపరేషన్ ఎంత ఇంపార్టెంటో ఆ ప్రిపరేషన్తో పాటుగా ఇది ఇంపార్టెంట్. ఏది ఎవరు పెడతారు ఫస్ట్ చాట్లో? ప్రిపరేషన్. పర్పస్ ఆఫ్ ది మీటింగ్ తెలుసుకున్నాం, ప్రిపరేషన్ అయిపోయింది. ప్రిపరేషన్ తర్వాత ఏం జరగాలి, ఏం జరిగితే అది జరుగుతుంది. సార్ మీరు అసలు ప్రిపేర్ అయ్యి వచ్చారే, అన్ని మమ్మల్ని అడిగి చెప్తున్నారా అని అనుకుంటున్నారు మా వనజ మేడం కాదా? ఎస్. స్పీచ్, బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ మీకు నెక్స్ట్ టాపిక్లు. నేను అవన్నీ టచ్ చేయను. నేను ప్రజెంటేషన్ పొయ్యే ముందు ఇది చాలా ఇంపార్టెంట్. సూపర్ సూపర్. ఎవరు పెట్టారు? శ్రీరామ్ గారు. శ్రీరామ్ గారు. ప్రాక్టీస్ 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 మోస్ట్ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. మోర్ ప్రాక్టీస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మోర్ ప్రాక్టీస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం మర్చిపోతామేమో, దానికి కూడా మీకు ఇస్తాను. చాలా మంది చెప్పారు కదా క్వశ్చన్ అడుగుతున్నప్పుడు, మీరు ఇందాక నేను అడిగినప్పుడు మీరు ఏదైతే ప్రాబ్లం చెప్పినో అన్నిటికీ సొల్యూషన్స్ వస్తున్నాయా రావట్లేదా? ఎస్సా నోనా? యా సూపర్ సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో అలాగా మన కంటెంట్ అనేది మర్చిపోకుండా ఉంటుంది. ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు మీకు ఫ్లో అనేది చాలా బాగా వస్తుంది స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు. అది ఫ్లో అట్లే కంటిన్యూ అవ్వాలంటే, అది బాగా ఇంపాక్ట్ చూపించాలంటే రాజమౌళి గారు ఒక సినిమాతోటి బాగా అద్భుతాలు సృష్టించారు. ఏ సినిమా అది? ఆస్కర్ అవార్డు కంటే ముందు ఒకటి వచ్చింది. మొత్తం పాన్ ఇండియా మూవీ అయిపోయింది. పాన్ ఇండియా అండి, మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయింది. సూపర్ అండి. బాహుబలి సినిమా వచ్చినప్పుడు బాహుబలి తోటి ప్రపంచాన్ని ఉరుతొలగించినటువంటి అద్భుతమైన సృష్టికర్త రాజమౌళి గారు కూడా ఏదైనా కంటెంట్ డెవలప్ చేసుకున్న తర్వాత ఆ కంటెంట్ని ఎలా తీయాలి అనేది విజువలైజేషన్ చేసుకుంటాడు. విజువలైజేషన్ ఈజ్ అద్భుతమైన టెక్నిక్. మరొక టూల్ ఇస్తున్నాను చూసుకోండి. విజువలైజేషన్ మీ మైండ్లో మ్యాపింగ్ చేసుకోవటము. స్టార్టింగ్లో ఎలా చేయాలి, మధ్యలో ఎలా చేయాలి, మధ్యలో ఎక్కడ సాంగ్ పెడితే బాగుంటుంది, ఎక్కడ జోక్ పెడితే బాగుంటుంది, ఎక్కడ ఫైటింగ్ పెడితే బాగుంటుంది, ఎక్కడ పార్టిసిపెంట్స్ దగ్గర బోర్ ఫీల్ అవడానికి అవకాశం ఉంటుంది, అక్కడ ఇంకేం పెడితే బాగుంటుంది. ఇవన్నీ కూడా కంటెంట్ డెవలప్ చేసుకున్న తర్వాత ఆయన ప్రిపరేషన్ చేసుకున్నాక ఆయన ప్రజెంటేషన్ కంటే షూటింగ్ పోయే ముందు మొత్తం విజువలైజ్ చేసుకుంటాడంట. ఆ విజువలైజ్ చేసుకున్నప్పుడు ఎక్కడైనా గ్యాప్ వస్తుంది అంటే మన పార్టిసిపెంట్స్ దగ్గర ఎవరైనా బోర్ ఫీల్ అవ్వచ్చు, లేదంటే ఇక్కడ క్వశ్చన్ రావచ్చు అన్నప్పుడు ఏ కరెంట్ క్వశ్చన్ రావచ్చు. ఇవన్నీ కూడా మనం విజువలైజ్ చేసుకోవాలి. మన ప్రజెంటేషన్ని మనం వెళ్ళి ప్రజెంట్ చేస్తున్నాము, మన ప్రజెంటేషన్ని మనం ఒక వెళ్ళి స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడుతున్నదా అన్నట్టుగా మనము పిక్చరైజేషన్ చేసుకోవాలి. విజువలైజేషన్లో మన విజువల్గా పిక్చరైజేషన్ చేసుకోవాలి. స్టేజ్ మీదకి వెళ్ళేసి స్టేజ్ మీద తిరుగుతూ మాట్లాడుతూ పార్టిసిపెంట్స్ని అడుగుతూ పార్టిసిపెంట్స్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ మీరు చెబుతున్నట్టుగా మిమ్మల్ని మీరు విజువలైజేషన్ చేసుకోవాలి. విజువలైజ్ యువర్ సెల్ఫ్ యాజ్ పిక్చరైజేషన్. ఒక స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడుతున్నారు అన్నట్టుగా విజువలైజ్ చేసుకోండి. ఆ విజువలైజేషన్ మీరు మర్చిపోకుండా ఉండటానికి అవకాశం ఏర్పడుతుంది. స్టేజ్ మీదకి వెళ్ళేసి రేపు రోజు విజువలైజేషన్ తర్వాత మీరు స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడుతుంటే కూడా ప్రతి ఒక్కరికి ఆ ఒక హ్యాపీ ఫీలింగ్ని మీరు అందివ్వగలుగుతారు. ఎక్కడైనా మీరు మిస్ అవుతారన్నప్పుడు ఆ విజువలైజేషన్ మేము మిస్ అవ్వకుండా ముందు తీసుకెళ్తుంది. సో దీనివల్ల వండర్స్ సృష్టించగలుగుతారు, వండర్స్ క్రియేట్ చేయగలుగుతారు. సో విజువలైజేషన్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. విజువలైజేషన్ తర్వాత స్టేజ్ మీదకి వెళ్ళారు, మాట్లాడుతున్నప్పుడు కూడా అప్పటికి కూడా మీరు మర్చిపోతాము టాపిక్ అనుకుంటే మీకు ఇంకొక టూల్ ఇస్తాను.
మీరు చెప్పే సీక్వెన్స్ని మీరు విజువలైజ్ చేసుకోవాలి. మీరు స్టార్టింగ్ ఏం చేస్తున్నారు, మధ్యలో ఏం చేస్తున్నారు, ఎండింగ్ ఏం చేస్తున్నారు. అది ఇన్ఫర్మేటివ్గా ఒక స్టెప్ బై స్టెప్ ఉండాలి, ఒక పాయింట్ వైజ్గా ఉండాలి, ఒక పేరాగ్రాఫ్ వైజ్గా ఉండకూడదు. నెక్స్ట్ అలా ఉన్నప్పుడు ఏమైందంటే ఎప్పుడైనా మర్చిపోతామన్నప్పుడు మీకు క్యూ కార్డ్ అనేది ఒక టెక్నిక్ ఉంటుంది. దాంట్లో ఏంటంటే మీరు ఒక 1 hour సెషన్ అన్నప్పుడు బుల్లెట్ పాయింట్స్ రాసుకోవాలి. ఇప్పుడు పేరాగ్రాఫ్ తీసుకున్నారనుకోండి, ఒక లెసన్లో 4-5 పేరాగ్రాఫ్లు ఉంటాయి, ఒకటే పేరాగ్రాఫ్లో లెసన్ క్లోజ్ అవుతుందా? 4-5 ఉంటుంది కదా. సో 4-5 ఎందుకు ఉంటాయి అంటే ఒక పేరాగ్రాఫ్ని మీరు ఐడెంటిఫై చేసి ఆ పేరాగ్రాఫ్ చదివినప్పుడు అందులో 1 or 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. వాటిని పిక్ చేశారనుకోండి మొత్తం పేరాగ్రాఫ్ రాయొచ్చు. ఇది కూడా మీకు సీక్రెట్ చెప్పేస్తున్నాను. ఒక 6 ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం పిక్ చేస్తే మొత్తం పేరాగ్రాఫ్ రాయొచ్చు. అట్లా మీరు ఆ కంటెంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ బుల్లెట్ పాయింట్స్ రాసుకోండి. ఒక 6-7 పాయింట్లు. 1 hour అంటే ఒక 7-8 పాయింట్లు రాయొచ్చు. ఒక ½ hour అంటే 5-6 పాయింట్లు రాయొచ్చు. అట్లా పాయింట్స్ రాసుకున్నారనుకోండి, ఆ పాయింట్ చూడగానే నెక్స్ట్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం చెప్పుకుంటూ పోవచ్చు. నెక్స్ట్ పాయింట్ చూడగానే మనం ఇన్ఫర్మేషన్ చెప్పవచ్చు. మనం కంటెంట్ అంతా పేపర్లు తీసుకుపోయి ముందర పెట్టుకుంటే ఇబ్బంది, కానీ నెక్స్ట్ ఇలాంటి బుల్లెట్ పాయింట్స్ ఒక చిన్న విజిటింగ్ కార్డ్ లాంటి దాంట్లో రాసుకొని అది కవర్ అయినప్పుడు చూసుకొని మనం చెప్పేయచ్చు. సో ఈ టెక్నిక్ కూడా బాగా ఉంటుంది. సార్ బాగుంది సార్, మీరందరూ బాగానే చెప్తున్నావు. ఇవన్నీ ప్రిపరేషను, ప్రాక్టీసు ఇవన్నీ చేసి ఉన్నప్పుడు చెప్తే బాగుంటుంది. కానీ మరి సడన్గా నేను అనుకోకుండా మా ఊర్లోనో లేదంటే మా స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్, మా పిల్లల స్కూల్ యాన్యువల్ డే ఫంక్షనో లేదంటే మా స్కూలు పేరెంట్ టీచర్ మీటింగ్ జరుగుతుంది. ఆ రోజు అనుకోకుండా నేను పోగానే సార్ మేడం ఈరోజు రమ్యశ్రీ గారు వచ్చారు, మా మేడం డ్రైవరు, మీరు ఇప్పుడు మీ ముందు మాట్లాడతారని చెప్పేసి సడన్గా నన్ను పిలిచేశారు. అప్పుడు ఏం చేయాలి? ప్రిపరేషను, ప్రాక్టీసు ఇప్పుడు మళ్ళీ మొదలు పెడతామా? అవకాశం లేదు, టైం లేదు. తప్పమని పిలిచారు, స్టేజ్ మీదకి వెళ్ళాలి. నేను వెళ్ళను, నేను రాను, నేను మాట్లాడలేను అని ఆగిపోదామా? వెళ్తే బాగుంటుందా? ఎంతమందికి ఈ టెక్నిక్ కావాలి? ఈ టూల్ టెక్నిక్ ఎవరికి ఎంతమందికి కావాలి? ఎస్ అమర్నాథ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్. సో ఇది కూడా చాలా అద్భుతమైన టెక్నిక్. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎలాంటి సిచ్యువేషన్ అన్నా, ఎనీ టైం, ఎనీవేర్. అంటారు కదా, నీ ఇంటికి వస్తా, నీ నట్టింటికి వస్తా అంటారు కదా, ఎనీ సెంటర్ ఐఎమ్ రెడీ అంటారు కదా, ఆ డైలాగ్ లాగా మనం కూడా ఎక్కడైనా చెప్పడానికి ఏంటంటే అద్భుతం. ఆ అకేషన్ మనకు ఆ పేరెంట్ టీచర్ మీటింగ్ జరుగుతుంది, సడన్గా మిమ్మల్ని పిలిచారు, స్టేజ్ మీదకి వచ్చేస్తారు. వచ్చి రాగానే మనకి ఏం మాట్లాడాలో తెలియదు కాబట్టి ఏమీ టెన్షన్ పడకండి. హ్యాపీగా అక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళని, స్టేజ్ ముందు ఉన్న వాళ్ళని సంబోధించడం అనేది ఇంపార్టెంట్. సో హూ ఇస్ ద పార్టిసిపెంట్స్, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు. సో పిపిఐటి అనేది ఒక టెక్నిక్ అనమాట. ఈ టెక్నిక్లో ఆ ప్లేస్లో అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు, పర్సన్స్ ఎవరు. సో ఆ పర్సన్స్ గురించి మనం మొదలు పెట్టాలి. స్టేజ్ మీద ఉన్న వాళ్ళు స్కూల్ ప్రిన్సిపాల్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, లేదంటే ఇంకెవరైనా ఉండొచ్చు. వాళ్ళని సంబోధిస్తూ వాళ్ళని అడ్రస్సింగ్ చేస్తూ, ఎదురుగా ఉన్నటువంటి పేరెంట్స్, స్టూడెంట్స్ ఉంటారు, టీచర్స్ ఉంటారు, వాళ్ళని కూడా అడ్రస్సింగ్ చేస్తూ స్టార్ట్ చేయొచ్చు. దానివల్ల ఆ సందర్భానికి అనుగుణంగా అక్కడ ఉన్న సిచ్యువేషన్ని మీరు కంట్రోల్లోకి తీసుకుంటుంటారు. సో బాగుంది. మరి అక్కడ ఉన్న పర్సన్స్ గురించి మనకు తెలుసు కాబట్టి చెప్పాం. నెక్స్ట్ ఏంటి అంటే అక్కడ కూడా మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆ క్లూ కూడా ఇస్తాను. ప్లేస్. ఏం ప్లేస్ అది? స్కూలు. ఆ స్కూల్ గురించి కొంచెం మాట్లాడండి. ఆ స్కూల్లో ఉన్నటువంటి జరిగేటువంటి ఇన్సిడెంట్లు ఏంటి, లేదు ఒక విలేజ్లో ఫంక్షన్ జరుగుతుంది, ఆ విలేజ్లో ఉన్నటువంటి ఆ విలేజ్కి సంబంధించిన ఏదైనా మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పొచ్చు. సో స్కూల్ గురించి అయితే స్కూల్ గురించి మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఆ ప్లేస్ గురించి చెప్తున్నాం. బాగుంది. ప్లేస్ అయిపోయింది. ప్లేస్ అయిపోయిన తర్వాత ఏం చెప్పాలి? ఆ ఇష్యూ, ఆడ దేని మీద జరుగుతుంది, ఆ ఇష్యూ ఏంటి? ఎస్, స్పాంటేనియస్ అండి. ఆ ఇష్యూ ఏంటి? ఆ ఇష్యూ సపోజ్ పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెడుతున్నారు. పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఎందుకు అవసరమో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఆ పేరెంట్ టీచర్ మీటింగ్స్ ఎంత ఇంపార్టెంట్? మనం వచ్చినప్పుడు ఓన్లీ మార్క్స్ ఒకటే కాదు ఇంపార్టెంట్. పేరెంట్లు టీచర్స్ని అడగాల్సింది మా పిల్లవాడి యొక్క యాటిట్యూడ్, బిహేవియర్, పక్క వాళ్ళతో ఎలా ఇది చేస్తున్నాడు, బిహేవియర్ చేస్తున్నాడు, యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, అండ్ టీచర్స్ తోటి ఎలా ఉంటున్నాడు, కమ్యూనికేట్ చేస్తున్నాడు, ప్రిన్సిపాల్ తోటి కానీ పక్క క్లాస్ రూమ్ వాళ్ళతోటి కానీ ఈ స్కూల్ అట్మాస్ఫియర్ని ఎలా ఇది చేసుకున్నాడు. సో అలాంటివన్నీ కూడా మనం అడగాలి అనే దాన్ని ఒక ఇష్యూని అనుగుణంగా మనం చెప్తున్నాం. సో ఎక్కడా కూడా మనం అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని అవాయిడ్ చేస్తూ మనం వెళ్ళలేదు, బియాండ్ వెళ్ళలేదు. సో ఆ సందర్భానుసారిగా అనుకున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుందంటే
అందరికి కూడా వా ఏం మాట్లాడుతున్నారు, అరే నేను అనుకోలేదు ఇంత స్పాంటేనియస్గా ఇంత ఇదిగా మాట్లాడతారని అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. ఒక 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 మంచి ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు అనమాట అందరూ. ఆ ఫీలింగే మనకు కావాల్సింది మై డియర్ ఫ్రెండ్స్. సో ఆ ఇష్యూ గురించి మాట్లాడుతున్నాం. ఆ ఇష్యూ మాట్లాడిన తర్వాత నెక్స్ట్ టీ అన్నాడు, పిపిఐటి. టీ అన్నప్పుడు ఏంది, టైం. టైం. ఈ స్కూలు ఎప్పటి నుంచి ఉంది, అప్పటి నుంచి ఏం జరుగుతుంది, ఇప్పుడు ఏం జరుగుతుంది, ముందు కూడా ఏం జరగబోతుంది, ఏం జరగాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అది మాట్లాడండి. పాస్ట్ టెన్స్, ప్రెసెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. సింపుల్. అంటే ఎప్పటి నుంచి మీరు స్కూల్లో జాయిన్ చేయడానికి కారణం ఏంటి, మీ పిల్లల్ని మీ స్కూల్లో జాయిన్ చేయడానికి కారణం ఏంటి, ఎందుకు మీరు జాయిన్ చేశారు, అప్పుడు మీ సందర్భం ఏంటి, అప్పుడు ఎందుకు జాయిన్ చేయాల్సి వచ్చింది, మీరు ఎలా ఫీల్ అయ్యారు, ఆ ఫీలింగ్ని దాన్ని కంటిన్యూ అవుతుందా లేదా, ఆ టీచర్స్ కానీ ఆ మేనేజ్మెంట్ కానీ కరెక్ట్గా చేస్తుందా లేదా, అది కూడా చెప్పారనుకోండి. అండ్ ఫ్యూచర్లో కూడా నేను రికమెండ్ చేయగలుగుతాను, ఎంతోమంది పేరెంట్స్ నేను చెప్పగలుగుతాను ఇలాంటి స్కూల్స్లో జాయిన్ చేయాలి, ఇలాంటి టీచర్స్ యొక్క టీచింగ్ చాలా ఇంపార్టెంట్, అలా ఈ టీచింగ్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఎంత బాగుంటుంది, ఓన్లీ సబ్జెక్టే కాదు, ఇలా ఆ సందర్భానుసారంగా మనం చెప్పడం అనేది జరిగింది అనుకోండి. సో అక్కడ ఎక్కడ కూడా మనము బియాండ్ టాపిక్లో వెళ్ళలేదు, ఏదో వచ్చి రాని మాటలు చెప్పలేదు, అక్కడ మనం అప్పటికప్పుడు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. స్పాంటేనియస్గా అవన్నీ కూడా మనం ఫీల్ అయినయే, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ మీ సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్నాయే, ఇవన్నీ మీరు మాట్లాడడం మొదలు పెడితే వచ్చేస్తాయి. మీకు కూడా నెక్స్ట్ రౌండ్స్లలో మీకు కొన్ని ఉంటాయి, మీకు అప్పటికప్పుడు పిలిపించేసి అప్పటికప్పుడు మాట్లాడిస్తుంటారు, దాంతో మీకు అవన్నీ వచ్చేస్తాయి. సో దట్ ఈస్ పిపిఐటి అనేది ఇంపార్టెంట్. అది కూడా చేశారనుకోండి ఇంకా అద్భుతమే, ఇంకా అద్భుతమే సృష్టిస్తారు. సో ఆ విధంగా కూడా ఈ స్టేజ్ ఫోబియాని ఓవర్కమ్ చేసుకుంటారు. సో దీంట్లో మీకు తెలియాల్సింది ఏంటంటే బ్రీతింగ్ టెక్నిక్స్ చాలా ఉపయోగపడుతుంది. అండ్ మీరు ఫస్ట్ మెటా మోడలిటీ అనేది చేసుకోండి. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్ని మనం ఫేస్ చేస్తున్నట్టుగా కాకుండా అవతల వాళ్ళు ఫేస్ చేస్తున్నట్టుగా ఫీల్ అవ్వండి. నెక్స్ట్ రీఫ్రేమింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది సోషల్ ఫోబియా, ఇట్ ఈస్ నాట్ ఒక డిసీజ్ కాదు, అండ్ మెంటల్ డిసీజ్ కాదు, ఎలాంటి ఫిజికల్ డిసీజ్ కాదు, ఇది ఫీల్ అవ్వండి. నెక్స్ట్ మనం ఒక్కలమే లేదు, ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇట్ ఈస్ మోస్ట్ కామన్. అండ్ ఆడియన్స్ని మనం ఇంపాక్ట్ చేయాలని చూడొద్దు, ఆడియన్స్ని మనము ఇంప్రెస్ చేయాలని చూడొద్దు, ఆడియన్స్కి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం, మీ ఐడియాస్, మీ యొక్క ఇన్ఫర్మేషన్, మీ ఇంటెన్షన్స్ని, మీ ఫీలింగ్స్ని కన్వే చేస్తున్నారు, ఇట్ ఈస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. దాంతోపాటుగా మనం చెప్పే ఇన్ఫర్మేషన్లో ఇన్ఫర్మేటివ్గా ఉండాలి మనం చెప్పేది. ఆ ఇన్ఫర్మేషన్ కొత్త లోతైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేయండి, పాయింట్స్ వైజ్గా ఇవ్వడానికి ట్రై చేయండి. స్టార్టింగ్ బాగుండాలి, క్లోజింగ్ కూడా అంతే బాగుండాలి. అలా అని చెప్పేసి మన యొక్క బాడీ అనేది ఎలా ఉండాలంటే ఒక మంచి వైబ్రేషన్ క్రియేట్ చేసేటట్టుగా ఉండాలి. దాంతోపాటుగా బ్రీతింగ్ టెక్నిక్ ఉపయోగపడుతుంది, విజువలైజేషన్ టెక్నిక్ కూడా అద్భుతాలు సృష్టిస్తుంది. మీరందరూ ఓకే అంటే, అండ్ స్వాతి గారు కూడా ఓకే అంటే ఒక్కసారి విజువలైజేషన్ టెక్నిక్ చేద్దాం. ఒక 2 minutes టైం పడుతుంది, ఓకేనా? లేట్ అయిపోయిందా? ఎందుకో వీళ్ళని చూస్తుంటే టైం అలా గడిచిపోయింది, నాకు ఇంకా చెప్పాలి 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 అనిపించింది. ఎస్సా నోనా స్వాతి గారు? ఎస్ సార్, కంటిన్యూ ఓకే. సార్, కంటిన్యూ సార్. సో విజువలైజేషన్ మిమ్మల్ని ఎలా నిలబెడుతుందో ఒకసారి మీరందరూ కూడా మీ బుక్స్ అన్ని పక్కన పెట్టేసి సిట్ రైట్ అవ్వండి, సిట్ రైట్ అవ్వండి. మీరు కూర్చున్నప్పుడు మీ వెన్నుముక నిటారుగా ఉండాలి. చైర్లో కూర్చున్నా కూడా మీ వెన్నుముక చైరుకు ఆనుకోవద్దు. సిట్ రైట్. కాళ్ళు ఒకవేళ చైర్లో కూర్చుంటే కాళ్ళు పాదాలు కింద ఆనించండి. మామూలుగా కూర్చుంటే హ్యాపీ, వెరీ నో ప్రాబ్లం. మీ వెన్నుముక నిటారుగా ఉండాలి. మీరు కొంచెం ఫ్రీ అయిపోండి, మరి అటెన్షన్గా ఉండకూడదు. కంఫర్ట్ జోన్లో కంఫర్ట్గా కూర్చోండి, దిట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, బీ కంఫర్ట్, బీ రిలాక్స్, బీ రిలాక్స్, బీ రిలాక్స్. జస్ట్ నేనేం చెబుతున్నానో దాన్ని ఊహించుకోండి, జస్ట్ విజువలైజేషన్, ఊహించుకోండి. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ జస్ట్ మీరు మీ ఫీలింగ్లో ఊహించుకోండి. దానికి మీరు చేయాల్సింది ఏంటంటే కొంచెం కళ్ళు మూసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మీ ఫోకస్ అంతా కూడా నేను చెప్పే ఇన్ఫర్మేషన్ వాయిస్ మీదనే మీరు ఫోకస్ చేయగలుగుతారు. సో బీ రెడీ, రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. 1 నుంచి 5 లోపు లెక్కబెట్టలోగా మీరందరూ కూడా చాలా రిలాక్స్ మూడ్లోకి వస్తారు. 1, రిలాక్స్. 2, రిలాక్స్. 3, రిలాక్స్.
స్లోగా మీ యొక్క బ్రీతింగ్ శ్వాస తీసుకుంటూ మెల్లగా వదులుతూ ఉండండి. శ్వాస తీసుకుంటూ మెల్లగా వదులుతూ ఉండండి. మీ కాన్సన్ట్రేషన్ అంతా మీ శ్వాస మీద పెట్టండి. 4 రిలాక్స్. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. 5. సూపర్ సూపర్. ఇప్పుడు నా మాట మాత్రమే వింటున్నారు మీరు. నేను చెప్పే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఫీల్ అవ్వండి. మీకు ఈరోజు 10:30కి ప్రోగ్రామ్ ఉంది. ఒక ట్రైనర్గా మీరు కంటెంట్ డెలివరీ చేయడానికి రెడీగా ఉన్నారు. మీకు నచ్చిన, మీరు ఇష్టపడే డ్రెస్ వేసుకున్నారు. దానివల్ల యూ ఫీల్ వెరీ హ్యాపీ, వెరీ కంఫర్ట్. ఒక మంచి ఫీల్ మీ మనసులో ఫీల్ అయ్యారు. అండ్ మీ కంటెంట్ అంతా బాగా ప్రిపేర్ చేసుకున్నారు, ప్రాక్టీస్ చేసుకున్నారు. అద్దం ముందు నిలబడి కూడా మిమ్మల్ని మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ మీ ప్రజెంటేషన్ మిమ్మల్ని మీరు చూసుకున్నారు. చాలా బాగా అనిపించింది. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో ఇప్పుడు మీరు ఆడిటోరియంకి 10:30 ఆడిటోరియం అంటే 10 వరకు మీరు ఆడిటోరియంకి రీచ్ అయ్యారు. 10 o'clock కల్లా మీరు ఆడిటోరియంకి వచ్చేటప్పటికి మిమ్మల్ని ఇన్వైట్ చేసిన ఇన్వైటీస్ మంచి పూల బొకే తోటి చాలా హ్యాపీ ఫీల్ అవుతూ మీరు తొందరగా వచ్చినందుకు అందమైన పూల బొకే ఇస్తూ మంచి స్మైల్ తోటి మిమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. ఆ పూల బొకే తీసుకొని మీరు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతూ వాళ్ళతో పాటుగా మిమ్మల్ని ఆడిటోరియం దగ్గరికి తీసుకొచ్చి ఆడిటోరియం డోరు ఓపెన్ చేశారు. ఆడిటోరియంలోకి మీరు అడుగు పెట్టగానే రైట్ సైడ్ ఉన్న పార్టిసిపెంట్స్, లెఫ్ట్ సైడ్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా స్టాండింగ్ ఓవేషన్లోకి వచ్చారు. అందరూ నించొని కరతాళ ధ్వనులు చేస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు. హాల్ మొత్తం కూడా వాళ్ళ యొక్క చప్పట్లతో మారుమోగుతోంది. అది చూడగానే యు ఫీల్ వెరీ హ్యాపీ. చాలా హ్యాపీగా ఉంది మీకు, చాలా చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళ మధ్యలో వాళ్ళని రైట్ సైడ్ పార్టిసిపెంట్స్ని విష్ చేసుకుంటూ, లెఫ్ట్ సైడ్ పార్టిసిపెంట్ని విష్ చేసుకుంటూ మంచి స్మైల్ ఇస్తూ వాళ్ళ మధ్యలో నుంచి అలా నడుచుకుంటూ మెల్లగా వెళ్తున్నారు స్టేజ్ వైపు. స్టేజ్ దగ్గరగా వచ్చేసారు. స్టేజ్ మీదకి వెళ్ళే ముందు ఒక్కసారి గుండెల నిండుగా స్లోగా శ్వాస తీసుకుంటూ మీ అరచేయి పిడికిలి బిగించండి. శ్వాస తీసుకున్నారు, రిలాక్స్గా కాసేపు ఆగారు. మెల్లగా శ్వాస రిలీజ్ చేస్తూ, ఎక్సేల్ చేస్తూ మెల్లగా మీ పిడికిల్ని కూడా రిలీజ్ చేశారు. స్ట్రెచ్ చేసి రిలీజ్ చేశారు. మీలో ఉన్నటువంటి చిన్న యాంగ్జైటీ, టెన్షను, లో కాన్ఫిడెన్స్ అంతా కూడా వెళ్ళిపోయింది. రిలాక్స్ అయిపోయారు, రిలాక్స్ అయిపోయారు, రిలాక్స్ అయిపోయారు. అలా స్టేజ్ని ఇలా టచ్ చేస్తూ స్టేజ్ మీదకి వచ్చేసారు. రైట్ సైడ్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరిని విష్ చేసుకుంటూ, లెఫ్ట్ సైడ్ కార్నర్ దాకా వెళ్ళి లెఫ్ట్ సైడ్ పార్టిసిపెంట్స్ కూడా విష్ చేసుకుంటూ స్టేజ్ మధ్యలోకి వచ్చేసారు. మంచి స్మైల్ ఇస్తూ పార్టిసిపెంట్స్ అందరినీ కూడా కూర్చోమని చెబుతూ వాళ్ళ యొక్క స్మైల్ని కూడా రిసీవ్ చేసుకుంటూ అద్భుతంగా మీ కంటెంట్ డెలివరీ చేస్తున్నారు. ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ప్రతి పార్టిసిపెంట్ కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. దే ఆర్ రిసీవింగ్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అంటూ. ఇప్పటి వరకు ఎప్పుడూ వినలేదనే ఫీలింగ్ వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్ ద్వారా, వాళ్ళ యొక్క ఫేస్లో మీరు తెలుస్తోంది. మీరు నవ్విస్తే నవ్వుతున్నారు, ఏడిపిస్తే ఏడుస్తున్నారు. మీరు ఎలాంటి రియాక్షన్ కోరుకుంటున్నారో అలాంటి రియాక్షన్ యు ఆర్ గెటింగ్ ఫ్రమ్ ద పార్టిసిపెంట్స్. వండర్ఫుల్, వావ్, సూపర్, గ్రేట్. అలా మాట్లాడుతూ మీ కంటెంట్ అయిపోగానే మీరు స్టాప్ చేయగానే ఎవ్రీ పార్టిసిపెంట్స్, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్న ప్రతి పార్టిసిపెంట్స్ కూడా స్టాండింగ్ ఓవేషన్లోకి వచ్చి చప్పట్లు కొడుతున్నారు. వండర్ఫుల్ సార్, వన్స్ మోర్ సార్, చాలా బాగుంది సార్ అంటూ ఉంటే యూ ఫార్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ. వాళ్ళ యొక్క హ్యాపీనెస్ని రిసీవ్ చేసుకుంటూ, వాళ్ళ చప్పట్లను రిసీవ్ చేసుకుంటూ స్టేజ్ దిగి వాళ్ళ మధ్యలో నుంచి రైట్ సైడ్ పార్టిసిపెంట్స్ని విష్ చేసుకుంటూ
లెఫ్ట్ సైడ్ పార్టిసిపెంట్స్ని విచ్ చేసుకుంటూ మెల్లగా ఆడిటోరియం డోర్ నుంచి బయటకు వచ్చారు. రిలాక్స్, ఒక మంచి ఫీల్ అయ్యారు. ఇది కదా మనకు కావాల్సిందే. నేను కూడా అద్భుతాలు సృష్టించగలను, నేను కూడా గొప్ప గొప్ప ట్రైనర్స్ లాగా అద్భుతాలు సృష్టించగలను, అద్భుతంగా మాట్లాడగలను. వండర్ఫుల్, ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఇది నాకు కావాల్సింది. దిస్ ఈజ్ మై పర్పస్ ఆఫ్ ది లైఫ్ అనే ఫీలింగ్ మిమ్మల్ని ఇంకెంతో ముందుకు తీసుకెళ్తుంది. రిలాక్స్ రిలాక్స్. స్లోగా మీ యొక్క కాన్సన్ట్రేషన్ అంతా మీ బ్రీతింగ్ మీద తీసుకోండి. స్లోగా బ్రీతింగ్ తీసుకుంటూ మెల్లగా బ్రీతింగ్ వదులుతూ 5, మెల్లగా 4, 3, మెల్లగా మీ కళ్ళు తెరుచుకోండి. 2, 1. 2 చేతులు మీరు అరచేతులు రబ్ చేసుకొని ఫేస్ మీద ఆనించుకోండి. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. సో స్టేజ్ ఫియర్ అనేది లేదు, స్టేజ్ ఫోబియా అనేది ఇట్ ఈస్ అన్రియలిస్టిక్. ఇది రియల్ కాదు, ఇది ఒక ఊహ మాత్రమే. ఆ ఊహను పటాపంచలు చేసి ఆ ఊహాత్మకంగా మీరు కూడా అద్భుతాలు సృష్టించే అద్భుతమైన ట్రైనర్స్గా అవ్వాలని, అవుతారని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, అద్భుతం సృష్టిస్తారని అనుకుంటూ, ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి స్వాతి గారికి, శ్రీనివాస్ పెరుమల్ల గారికి, ఇంపాక్ట్ ఫౌండేషన్కి అండ్ గురుజీ గంపా నాగేశ్వరరావు గారికి అండ్ ఆల్ ద మెంటర్స్ నాకు ఈ టాపిక్ ఇచ్చినందుకు, అండ్ ఇంతసేపు ఓపిక్గా నేను చెప్పే ప్రతి ఇన్ఫర్మేషన్కి, ప్రతి దానికి స్పందిస్తూ ఎనర్జెటిక్గా రిసీవ్ చేసుకుంటూ ఎనర్జీని అందిస్తూ నన్ను ముందుకు నడిపించినటువంటి మీ అందరు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వినిపిస్తుందా సార్? ఎస్. చాలా థ్యాంక్ యూ సార్. ఫియర్ కి, స్టేజ్ ఫియర్ కి మధ్య తేడాని చాలా చక్కగా తెలుపుతూ ఆ స్టేజ్ ఫియర్ ని ఎలా పోగొట్టుకోవాలో టెక్నిక్స్ ద్వారా సార్ చాలా చక్కగా వివరించారు. ఆ టెక్నిక్స్ లో మెటామోడలిటీ కానీ, రిఫ్రెష్ ఎలా కావాలి, బ్రీతింగ్ టెక్నిక్ ని అర్థమయ్యే రీతిలో తెలుపుతూ మనలో ఉన్న స్టేజ్ ఫియర్ ని ఎలా పోగొట్టుకోవాలో సార్ చక్కగా వివరించారు. చాలా థ్యాంక్ యూ సార్. అలాగే మనము ఒక స్పీకర్ గా, ఒక ట్రైనర్ గా ఒక ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు ఎలా ప్రజెంటేషన్ ఇవ్వాలో పీపీఐటీ ద్వారా చాలా బాగా వివరించారు. ప్లేస్ కానీ, ప్రజెంటేషన్ కానీ, కంటెంట్ ప్రిపరేషన్ కానీ ఎలా ఉండాలి, ఏ టైంలో ఎలా తెలపాలి, సందర్భానికి అనుగుణంగా ఎలా మనం ముందుకు సాగాలి అని ప్రతి దానికి చాలా చక్కగా తెలిపారు. అలాగే ఒక ఫ్లైట్ ఎలా టేకాఫ్ అవుతుందో అలాగే మన ఓపెనింగ్ కానీ, బాడీ కంటెంట్ కానీ, కన్క్లూజన్ కానీ చాలా ఉండాలని చాలా చక్కగా వివరించారు సార్. ఈ సెషన్ ద్వారా ప్రతి ఒక్కరిలో స్టేజ్ ఫియర్ ఎలా పోగొట్టుకోవాలి అనేది విజువలైజేషన్ ద్వారా కూడా చాలా ఎక్సలెంట్ గా తెలిపారు సార్. చాలా థ్యాంక్ యూ సార్. సార్